ఆశ? దేవుని సన్నిధించాలి. ఈరోజు నీకు ఆశ ఉందా? అయితే నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. దేవుని స్తుతించాలి. నా దేవుని కోసము నేను ఏదో ఒకటి చేయాలి, నా ప్రభు కోసం నేను ఏదో ఒకటి చేయాలి అనే ఆశ నీలో ఉన్నప్పుడు, అన్న తపన నీలో ఉన్నప్పుడు, అన్న తలంపు నీలో ఉన్నప్పుడు నువ్వు ఎంతైనా దీవించబడతావు, నువ్వు ఎంతైనా ఆశీర్వదించబడతావు. ఎందుకో తెలుసా? నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎవరంటే హృదయ అంతరంగాలు ఎరిగినవాడు. నీ మనసులో నువ్వేమనుకుంటావో, నువ్వు ఏమి తలంచుకుంటావో ఆయన ముందే ఎరిగినవాడు. దేవునికి బయటికి చెప్పుకునే అవసరం లేదు. నువ్వు చెప్పుకోకపోయినా నీ హృదయంలో బాధలు ఆయన చూస్తాడు, నీ మనసులో ఉన్న తలంపులైనా చూస్తాడు. నువ్వు చెప్పకముందే మాట నీ నోటికి రాకముందే అది ఏమి అనుకునిచున్నది, అది ఏమి తలంచుచున్నది, అది ఏమి చెప్పబోతున్నావు దేవునికి ముందే తెలుసు. నీ ఆశను చూడడా, నీ మనసులో ఉన్న వేదన చూడడా, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడండి? మన హృదయం ఉన్న బాధను చూస్తాడు. కాబట్టి మనం ఒక ఆశ కలిగి ఉండాలి. ఏదో తెలుసా? నేను యెహోవాను స్తుతించాలి, నా దేవుడి కోసం నేను ఏదో చేయాలి. అలా మన మనసులో మన ఆశ కలిగి ఉన్నప్పుడు మన దుఃఖము, మన వేదన అన్ని కూడా ఆయనకి ఏమై ఉంటాయి? తెలుసుకుని ఉంటాయి. ఖచ్చితంగా సరైన సమయంలో సరైన విధంగా కార్యం చేయగల సమర్థుడు మనం సేవించుచున్న దేవుడు. పాట పాడుకుంటూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేము మరుద్దాం. నీ దుఃఖ దినములు సమాప్తమగునై వాగ్దానము నాకు నొసగితివి. నీ చిత్తం చేయుటలో సంతోషమిచ్చి సంపూర్ణ శాంతి నొసగితివి. నీ దుఃఖ దినములు సమాప్తమగునై వాగ్దానము నాకు నొసగితివి. నీ చిత్తం చేయుటలో సంతోషమిచ్చి సంపూర్ణ శాంతి నొసగితివి.
నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నీ దుఃఖ దినములు సమాప్తమవును సెలవిచ్చినవాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎవరో తెలుసా? నీ దుఃఖ దినములు సమాప్తం పలుకువాడు, నీ కన్నిటికి సమాప్తం పలుకువాడు, నీ ఆవేదనకు సమాప్తం పలుకువాడు, నీ కష్టాలకి సమాప్తం పలుకువాడు, నీకు సహాయం చేయవాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పండి, మీ కష్టాలను తీర్పతాయి. మీ కష్టాలను తీర్పతాయి. మీ కష్టాలను తీర్పతాయి అని చెప్పండి. ధైర్యంగా ఉండండి అని చెప్పండి. ధైర్యంగా ఉండండి. హల్లెలూయా. 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 हालेलुया। आपका जीवन बदलने वाला है। हालेलुया। अपने पड़ोसी से बोलो, अपना जीवन बदलने वाला है। अपना जीवन बदलने वाला है। अपने जीवन बदलने वाला है। అప్పుడప్పుడు హిందీ కూడా వాడుతూ ఉంటారు తెలుసా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రపంచంలో అనేక దేశ ప్రజలు హిందీ కూడా మాట్లాడతారు. హల్లెలూయా. కాబట్టి మనం హిందీ కూడా అప్పుడప్పుడు వాడుతుంటే హల్లెలూయా మనకి బాగుంటుంది తెలుసా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. 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 మరొక పాట పాడుకొని మన దేవుని నామాన్ని మహిమపడదాం. దేవుని గణపరుస్తుండగా అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మనం ఎప్పుడైతే గణపరుస్తూ ఉంటామో, చప్పట్లు కొడుతూ ఉంటామో, మన రక్త ప్రసరణ ఏం జరుగుతుంది? ఒక చేతులు పైకి ఎత్తండి, అలా ఊపండి, హోసన్నా అని చెప్పండి. హోసన్నా. గట్టిగా చెప్పాలి. హోసన్నా. దావీదు కుమారుడా, హోసన్నా. దావీదు కుమారుడా, హోసన్నా. దావీదు కుమారుడా, హోసన్నా. దావీదు కుమారుడా, హోసన్నా. దావీదు కుమారుడు జయము చెప్పండి. దావీదు కుమారునికి జయము. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బోలో యేసు మహారాజ్ కి జై. బోలో యేసు మహారాజ్ కి జై. బోలో యేసు మహారాజ్ కి జై. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తుతించుట మంచిది. హల్లెలూయా. కేకలు వేశారంట ఈ రోజున. మీకు తెలుసా? 2026 సంవత్సరాల క్రిందట ప్రభు అయిన దేవుడి భూమిపైకి వచ్చినప్పుడు మనలానే కేకలు వేశారు, అనగా దేవుని కీర్తించారు. గతమైన కేకలు కాదు ఇవి, అనవసరమైన కేకలు కాదు ఇవి. ఇవి దేవుని స్తుతిస్తూ పలికే మాటలు, దేవుని మహిమపరుస్తూ పలికే మాటలు. దేవుని గణపరుస్తున్నప్పుడు, దేవుని మహిమపరుస్తున్నప్పుడు మన జీవితంలో ఎంతో మేలు మనం పొందుకుంటాం. ప్రజలా దేవుని గణపరుస్తుండగా మీ స్వరంలో మార్పు వస్తుంది, మీ గుండెలో మార్పు వస్తుంది, మీ ఆరోగ్యంలో మార్పు వస్తుంది. నెమ్మదితో వెళ్తారు. ఎడగలుగుతారు. మీరు గమనించండి, దేవుని సందులో కొంచెం గడిపిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళినప్పుడు గమనించండి, మీ మనసులో ఉన్న ప్రతి భారం ఖచ్చితంగా తొలగిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సందులో ఉన్న మనము ఎప్పుడు కూడా కొద్దివారము కాదు. మన దేవుడు మన ప్రార్థనలు విలువాడు. हमारे परमेश्वर हमारा प्रार्थना को सुनता है, हमारा समस्या को देखता है। अगर हम बाहर नहीं बोलने से भी वो समझ सकता है। ऐसे परमेश्वर को गान करने के लिए, ऐसे परमेश्वर को आराधना करने के लिए, ऐसे परमेश्वर को प्रार्थना करने के लिए हम यहाँ अंदर आए। प्रेज़ द लॉर्ड। మనకి ఎందుకు వచ్చామో తెలుసా? మనం పలకక ముందే మన గుండెలో ఉన్న భారాన్ని బాధను చూచువాడు, సహాయం చేయవాడు. ప్రైజ్ ది లార్డ్. మనం పాట పాడుకుందాం, మన దేవుని నామాన్ని మేము పడతాం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడతాం. నా యేసు నీకే ఆరాధన, ఆరాధన
హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ పాడుతున్నారు. ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. నేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా సైన్యమా, నేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా సైన్యమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. చెప్పగలరా? హల్లెలూయా. వేయి మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా అపాయం నాకు రాదు. వేయి మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, వేయి మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా అపాయం కూడా రాదు, నీ గుడారము సమీపించదు. అపాయం కూడా రాదు, నా గుడారము సమీపించదు. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా సైన్యమా, నేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా సైన్యమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరచావు, మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరచావు. దానికి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు, దానికి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా సైన్యమా, వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా సైన్యమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన
ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నన్ను నీచి కాపాడవు. లేదు లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేదు లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసయ్య ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, నా యేసునికే ఆరాధన, నా యేసునికే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. మనసారా పూర్ణ బలముతో గంభీరంగా గొప్ప స్వరముతో దేవుని మీద ప్రేమతో హల్లెలూయా హల్లెలూయా. మన సేవించే దేవుడు ఎవరో తెలుసా? వేటగాళ్ళలో నుండి రక్షించాడు. వేటగాడు మీకు తెలుసు కదా, పక్షులను వేటాడేవాళ్ళు మీకు తెలుసు కదా. వాళ్ళు ఏం చేస్తారు? పక్షుల్ని వేటాడతారు. ఎందుకు? వాటిని పట్టుకోవాలని. అయితే వాటికి మేలు చేయడానికి కాదు, కీడు చేయడానికే వేటగాళ్ళు పక్షులను వేటాడతారు. కానీ వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. హల్లెలూయా. మన ప్రాణాన్ని రక్షించాడు ఎవరో తెలుసా? మనం ప్రేమిస్తున్న యేసయ్య. ఎవరండి ఈ వేటగాడు? మనుషులు కాదండి, మనుషులు కాదు, మన ఇంటి వారు కాదు. మన ఇంటి వారు, ప్రపంచంలో మనుషులందరూ కూడా దేవుని చేత చేయబడిన వారు. వారందరూ కూడా మనం ప్రేమించమని దేవుడు చెప్పాడు. నిన్ను నీ పొరుగు అని ప్రేమించని యేసయ్య చెప్పారు. శత్రుత్వం వద్దు అన్నాడు, అడచలి వద్దన్నాడు, గొడవ వద్దన్నాడు, అందరినీ ప్రేమించమన్నాడు. ప్రజలా కానీ ఎవరు ఈ వేటగాడంటే అపవాదైన దుష్టుడైన సాతాను, ఒక దుష్ట శక్తి మానవ జీవితాలను పాడు చేసింది. అయితే వేటాడిన వేటగాడి చేతుల నుండి మన ప్రభు మనల్ని ఏం చేశాడంట? రక్షించాడు. హల్లెలూయా. ఏ అపాయం రాకుండా ఆయన మనలను కాపాడాడు. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు? నా బలము, మా ఆశ్రయము, మా సర్వము అయి ఉన్నాడు. ఈ రోజు నీకు బలహీనుడిగా ఉన్నావా? అయితే నీ బలము యేసయ్య ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఈ రోజు నుంచి నువ్వు బలహీనుడు కాదు, ఈ రోజు నువ్వు దిక్కులేని వ్యక్తివి కాదు, నువ్వు అనాథుడు కాదు. నేను ఎన్నడూ విడువడు ఎడబాయి దేవుడే నీకు తోడే ఉండబోతున్నాడు. నువ్వు నమ్మిన యేసయ్యే నీకు సహాయం చేయబోతున్నాడు. నీవు ఆశ పెట్టుకున్న ఆ దేవుడే నీకు తోడుగా నిలబడి నీకు జయం ఇవ్వబోతున్నాడు. దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కుమారి గారు ఆరాధన చేస్తారు. మనందరం కలిసి నిల్చుందాం. 2 నిమిషాలు మనం ఆరాధన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ ప్రార్థన పూర్వకంగా కళ్ళు మూసుకుందాం. ఎవరు కూడా అనాలోచనగా కానీ అశ్రద్ధగా ఉండద్దు. దేవుని ఆరాధిస్తున్న ఈ సమయము ఎంతో ప్రాముఖ్యమైనది. అందరూ కూడా దేవుని మీద మనసు పెట్టాలని మనం చేస్తున్నాం. మీరు దేవుని మీద మీ మనసు నిలుపుతున్న తోడనే ఆయన యొక్క సమాధానము, ఆయన యొక్క మనశ్శాంతి, ఆయన ఇచ్చే విశ్రాంతి మీ ఆత్మకు, మీ మనసుకు కలుగుతుంది. ఆమేన్. అందరూ కలిసి మన దేవుని నామాన్ని ఆరాధిద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నామండి, చేతులు పైకెత్తాం. అందరూ కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం. తోటి దిక్కులు చూపున దేవుని వైపు మాత్రం మనసు ఆత్మ వదిలిపెట్టి దేవుని ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని పరిశుద్ధమైన దేవుని మనం ఆరాధిద్దామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును.
మోకరించి నీ మార్గములో సాగెదా. నిరసించక సాగెదా. నే వెనుదిరుగా నిన్నే ఆరాధింతును. నిన్నే ఆరాధింతును యేసు. నిన్నే ఆరాధింతును. నీ వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా. నిరసించక సాగెదా. నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా. నిరసించక సాగెదా. నీ వెనుదిరుగా నిన్నే ధ్యానింతును. నిన్నే ధ్యానింతును యేసు. నిన్నే ధ్యానింతును. నీ వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా. నిరసించక సాగెదా. నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా. నిరసించక సాగెదా. నే వెనుదిరుగా నిన్నే స్నేహితును. నిన్నే స్నేహితును యేసు. నిన్నే స్నేహితును. నీ వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా. నిరసించక సాగెదా. నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా.
హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి థ్యాంక్ యూ జీసస్ చెప్తామండి. ప్రతి ఒక్కరు చేతులు పైకెత్తి థ్యాంక్ యూ జీసస్. ఎవ్రీబడి థ్యాంక్ యూ జీసస్. 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 హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దావీదు కుమారుడు అంటే మీరు జయమని చెప్తూ ఉండాలి. నేను జయమని దావీదు కుమారుడు అని చెప్తూ ఉండాలి. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, జయం జయం. దావీదు కుమారుడా, హోసన్నా అని చెప్తామండి. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, ఈసా మసీహ్కి జై, యేసు మసీహ్కి జై, యేసు మసీహ్కి జై. యేసు అందరికీ ప్రభు, యేసు అందరికీ ప్రభు. యేసు రానే ఉన్నారు, యేసు రానే ఉన్నారు, యేసు రానే ఉన్నారు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, హోసన్నా. జయం చెప్పండి. హోసన్నా. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, ఈసా మసీహ్కి జై, యేసు మసీహ్కి జై, యేసు మసీహ్కి జై. జై బోలో యేసు మసీహ్కి, యేసు మసీహ్కి జై. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న మరి ఎక్కువగా చెప్తామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాళ్ళందరూ కూర్చుందామని మాట్లాడుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. కనిపిసుకోండి. ప్రేక్షకులు వాక్య ఫలింపు కోసం ఒకరు ప్రార్థన చేయండి. అందరూ ఏకీభవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహారత్న మహాగణనత్తర నత్ర సరస్వతి మంత్ర తర్వతపేరణ ఆశ్చర్యకరణ ఆలోచనకర్త అద్భుతకరణ సమాధానకర్త. ఈ సంవత్సరం ప్రభు మంటలో ఆదివారం పంపుతున్నందుకు నిశ్చితులు స్తోత్రం. ఆయన ఈయన దాట చెప్తున్న వాక్యం ద్వారా ప్రభు మా అందరితో మాట్లాడాను. ఎండగాల సవరిని పాటించే మనసుని నా ప్రభావం అందరికీ దయచేయండి. ప్రభా హృదయాన్ని కూడా మాకు దయచేయండి. ఈ నోటిలో బోరవలని దాసి మీరు వాడుకోండి. ఏదైతే దాసించావో ప్రతి మరమరు మా బయలుపరచండి తండ్రి. వాక్యం వింటమే కాదు కానీ వాటి విని సన్నిధి విడిచిపెట్టడం కాదు కానీ ఆ వాక్యం మా హృదయాల ఫలింపు చేయడం ప్రభా. ఫలించే చెట్ల వల్ల ద్రాక్ష మొక్కల వల్ల మేము తీగల వల్ల కాకుండా
నగ్గబడే తీగల వల్ల కాకుండా ప్రభు ఫలించే శక్తి వల్ల ఉండడానికి సహాయం చేయండి. నీ సిలువ సాటి మీరు మరుగుపరుచుకోండి. ప్రతి మాట మాతో మాట్లాడమని యేసు పరిస్థితులు ఎవరైతే సమస్యలు, ఏ బాధలు, కష్టాలు, వ్యాధి రోగాలు వచ్చారో ప్రతి ఒక్కరి కోసం మీరు మాట్లాడమని యేసు పరిస్థితులు అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా. సంతోషం వారు గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. 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 మీ పక్కన వారికి చెప్పండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగా. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. యేసే మిమ్మల్ని ప్రేమిస్తున్నారని చెప్పండి. యేసే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. యేసే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. యేసే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. యేసే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. యేసే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. yes ఆయన ప్రేమించుచున్నవాడు, హల్లెలూయా. నేనున్నాను అనువాడు, మనతో మాట్లాడేవాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు వాక్య సందేశం ఏంటంటే పామ్ సండే, మట్టల ఆదివారం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఆదివారం కూడా ప్రత్యేకత ఏంటి అంటే, ఆదివారము అనగా వారానికి ఆది రోజుని ఆదివారం అంటారు. ఆది అంటే ప్రారంభం అని అర్థం. ఆది అంటే ఏంటంటే ప్రారంభము అని అర్థం. వారములో ప్రారంభమయ్యే దినాన్ని ఆదివారం అంటారు. వారము అనేది ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. ఆదివారము అనగా వారం యొక్క ప్రథమ దినము, మొదటి రోజు. ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, ఇలాగా వారం అవుతూ ఉంటుంది. కానీ ప్రారంభం ఎక్కడి నుంచి అవుతుందంటే ఆదివారం నుంచి అవుతుంది. చెప్పండి, ఎక్కడి నుంచి అవుతుంది? ఆదివారం. ఆదివారం అంటే వారం యొక్క ఆది అని అర్థం. ప్రజలు వారం ఏమని అర్థం? ఆది, ఆరంభ దినము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆదివారంలో పడుతుంది. ఏంటి పడింది ఈరోజు? మట్టల ఆదివారం. హల్లెలూయా. పక్కన వారికి చెప్పండి, మట్టల ఆదివార శుభాకాంక్షలని. మట్టల ఆదివారం శుభాకాంక్షలు. మట్టల ఆదివార శుభాకాంక్షలు. మట్టల ఆదివారం శుభాకాంక్షలు. ఏంటి అసలు మట్టల ఆదివారం అంటే? ఎంతమందికి తెలుసు మట్టలు అంటే? మట్టలు మీకు తెలుసా? హల్లెలూయా. కొబ్బరి చెట్లు ఉంటుంది, ప్రైజ్ ది లార్డ్. ఏముంటుంది? మట్టలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఈత చెట్లు ఉంటుంది, ఖర్జూరపు చెట్లు ఉంటుంది. ఏంటి? మట్టలు. మట్టలు అంటే ఎందుకు ఈ ఆదివారాన్ని మట్టల ఆదివారం అన్నారు? కారణం ఏంటి? దీని మన ప్రత్యేకత ఏంటి? దీనికోసం మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి తెలుసుకోవాలి? ఖచ్చితంగా దేవుడు ఏదైనా చెప్పాడంటే, దేవుడు ఏదైనా రాయించాడంటే, దేవుడు ఏదైనా చెప్తున్నాడు అంటే దాని వెనకాల చాలా లాభము ఉంటుంది, దాని వెనకాల చాలా అర్థము ఉంటుంది. ఒక తల్లి తండ్రి బిడ్డకి చెప్తున్నప్పుడు, ఏదైనా ఒక సలహా ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా దాని వెనకాల ఏదో మంచి ఉంటుంది. మన యేసుక్రీస్తు వారు ఎవరు అంటే, భూమి ఆకాశం చేసిన దేవుడు, మన కన్న తండ్రి ఉన్నాడు. ఆయన మనకి చెప్పాడు అంటే దాని వెనకాల ఖచ్చితంగా నీ జీవితం ఉపయోగపడేది, నీ పిల్లల జీవితం ఉపయోగపడేది, నీ పిల్లలకు ఉపయోగపడేది, నీ అనుదిన జీవితం ఉపయోగపడే విషయాలు మాత్రమే దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పారు అంటే ఖచ్చితంగా దాని మేలు ఉంది, ఖచ్చితంగా దాని మంచు. అయితే మట్టల ఆదివారం అంటే ఏంటంటే అసలు దీన్ని మనం ఏం నేర్చుకుంటాం? ఈ మట్టల ఆదివారం అన్న పేరు ఈ ఆదివారానికి ఎందుకు వచ్చింది అంటే, మనం ఆలోచిస్తే ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే ఆదివారాన్ని మట్టల ఆదివారం అంటారు. చెప్పండి, ఈస్టర్ ఆదివారం వస్తారు కదా, అది యేసు పునరుద్ధానుడే తిరిగి లేచిన మూడో దినాన్ని తిరిగి లేస్తారు కదా, ఆ ఆదివారం ముందు ఆదివారాన్ని ఏమంటారు? మట్టల ఆదివారం. చెప్పండి, ఏ ఆదివారం అది? మట్టల ఆదివారం. మట్టల ఆదివారం అంటారు. ఈ మట్టల ఆదివారం ఉన్న ప్రత్యేకత ఏంటి? అసలు ఎందుకు దీనికి మట్టల ఆదివారం అన్నారు? మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. బైబిల్ తెచ్చిన వారందరూ బైబిల్ తెరవండి. సూర్యకుమారి, భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద. హల్లెలూయా. 13వ వచనం కూడా ఏంటంట? ఖర్జూరపు మంటలు పట్టుకొని ఏంటంటే ఆయనని ఎదుర్కొన పోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు ఏ పరుడు గాక, ఎవరు స్తుతింపబడును గాక? ఇశ్రాయేలు రాజు. ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక ఆమేన్ అని ఏం వేశారంట? కేకలు వేశారు. మనం ఏం చేసాం? ఇందాక ప్రజలా కేకలు వేసాం. ఎందుకు? అది కేకలు కాదు కానీ స్తుతులు, దేవుని మెలపరిచే మాటలు. కేకంటే ఏంటి?
ఏదైనా గట్టిగా పలికితే అంటే కేక. కేక అంటే ఏంటి చెప్పండి? ఏ పదాన్నైనా మనం గట్టిగా పలికామనుకోండి, ఎక్కువ శబ్దంతో పలికామనుకోండి, అదొక గంభీర ధ్వనిగా పైకి వస్తుంది. దేవుని కోసం కేకలు వేయాలి. మన కేకలు పిచ్చి కేకలు కాదు, దట్టమైన కేకలు కాదు, కానీ మనకు ప్రాణం పెట్టి మనకై తిరిగి లేచిన యేసయ్యని కనపరుస్తూ వేసే కేకలు, స్తుతి కేకలు, ఆశీర్వాదపు కేకలు అవి, మనకు జయమిచ్చే కేకలు అవి. ఈ ఖర్జూరపు మంటలు ఏం జరిగింది అసలు అంటే 2026 సంవత్సరాల క్రితం మనం వెనక్కి వెళ్ళినప్పుడు మనల్ని ప్రేమించి, మన పిల్లలను ప్రేమించి, మన మానవ జాతిని అంతటిని ప్రేమించి సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ భూమిపైకి ఒక బిడ్డగా బాలయేసుగా భూమిపైకి వేస్తాడు. దేవుడు భూమిపైకి పుట్టి ఆ పుట్టిన రోజునే క్రిస్మస్గా ప్రపంచం అంతా జరుపుకుంటుంది. దాని తర్వాత ఏమవుతుందంటే అలాగా ఆయన భూమిపైన మన కోసము జీవిస్తూ, ఆయన మన కోసము బ్రతుకుతూ ఈ లోకంలో మనం గమనిస్తూ వెళ్ళినప్పుడు దేవుడు మన కోసము తన ప్రేమను కనపరిచాడు. ఎలాగైనా తన ప్రేమను కనపరిచాడంటే, ఎలాగ తన ప్రేమను మనకు చూపించాడంటే, ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. గట్టిగా చెప్పాలి, ఏం పెట్టాడు? తన ప్రాణాన్ని పెట్టాడు. ఏసే ప్రాణం పెట్టే ముందు, 3 దినాల తిరిగి లేసే ముందు ఆయన మహిమపరచబడతాడు. ప్రజలందరూ ఆయన ఏం చేస్తారు అంటే, యేసయ్య త్వరలో సిలువ ఎక్కబోతున్నారు. సిలువ ఎక్కే ఆ ముందు రోజు అంటే ఫ్రైడే అయినా సిలువ ఎక్కుతాడు. దాన్ని శుక్రవారం అంటారు కదా, శుక్రవారం వస్తుంది. శుక్రవారం ఆయన తన ప్రాణాన్ని పెట్టే ముందు ఈ ఆదివారం వస్తారు చూడండి, శుక్రవారం ముందు వచ్చే ఆదివారంలో మట్టల ఆదివారం. ఏం జరుగుతుందంటే ఆయన ఇక సిలువ ఎక్కే కొన్ని రోజుల ముందు, అందుకే సుమారు 4 రోజుల ముందు, ఎన్ని రోజుల ముందు? ఈ దినాన్న ఆయన మట్టల ఆదివారం జరుగుతుంది. సోమవారం, మంగళవారం, బుధవారం, దాని తర్వాత లక్షవారం, అంటే 4 రోజులు. ఈ 4 రోజుల తర్వాత మన ప్రభు సిలువ ఎక్కుతారు. అంటే సిలువ ఎక్కి 4 రోజుల ముందు జరిగే ఆదివారాన్ని ఏమంటారు? మట్టల ఆదివారం. సింపుల్గా మీకు అర్థం అవ్వాలి. ఈ ఆదివారం ఏం జరుగుతుంది అసలు? ఎందుకు ఈ పేరు వచ్చింది మనం ఆలోచిస్తే, ఆ రోజు ప్రజలు యేసయ్యని ఖర్జూరపు మంటలతో ఎదుర్కొంటారు. ఈ ఖర్జూరపు మంటలు ఊపుతూ, మనం ఈరోజు చేతులు ఊపుతాం. అందుకే ఏం ఊపుతాం? మనం ఆరాధన చేస్తాం. మీరు గమనించారా? చేతులు ఊపమంటాం ఎందుకు? యేసయ్యని చేతులు ఊపుతూ కనపరచాలి. అదొక పద్ధతి. బైబిల్ గ్రంథంలో భక్తులు ఏం చేశారంటే ఖర్జూరపు మంటలు పట్టుకొని ఊపుతూ, ఓసన్నా ఓసన్నా దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చుచున్న వాడు జయము అని చెప్పారు. ఆ రోజున ఇదే మట్టల ఆదివారం అంటే. అసలు మట్టల ఆదివారం అంటే ఏంటంటే, యేసుక్రీస్తు వారు యెరూషలేము అనే ప్రాంతంలోకి వస్తారు. ఆయన యెరూషలేము అనే ప్రాంతానికి వస్తున్నప్పుడు ప్రజలు ఆయనను ఎదుర్కొంటారు, ఆయనను కలుసుకుంటారు. ఆయన భక్తులను కలుసుకునే విషయంలో మట్టలు చేపట్టి ఆయనని స్వాగతం పలుకుతారు. ఒక రాజుగారు వస్తుంటే ఏం చేశారో తెలుసా? ఒక రాజుగారు వస్తున్నప్పుడు ఆ దారిలో రెడ్ కార్పెట్ వేశారు, పువ్వులు పరిచారు. అక్కడ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా చాలా ఆసక్తితో చూస్తున్నారు. ఎవరి కోసం? ఒక రాజుగారి కోసం. అలాగే దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు కాబట్టి ఆయన వస్తున్నప్పుడు ఆయన భక్తులు మంటలు పట్టుకొని ఆయనను స్వీకరించారు. ఆ రోజునే మంటల ఆదివారంగా పిలువబడింది. ఎందుకు ఈ మంటల పేరు వచ్చిందంటే, ఆ రోజు దేవుని పిల్లలు ఖర్జూరపు మంటలు పట్టుకొని దేవుని ఆరాధించారు, దేవుని స్తుతించారు, దేవుని కీర్తించారు. ఈ రోజులో మనం ఏంటి కీబోర్డ్ వాడతాం, లేదా ప్యాడ్స్ వాడతాం, లేదా మనము కాంగో వాడతాం. ఈ రోజుల్లో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడి, కొన్ని వాయిద్యాలు వాడి మనం దేవుని ఏం చేస్తూ ఉంటాం? దేవుని స్తుతిస్తూ ఉంటాం. కానీ ఆ రోజున ప్రజలు ఏం చేస్తారో తెలుసా? మంటలో ఊపుతూ యేసయ్యని ఆరాధించారు. అందుకే మంటల ఆదివారం అని పేరు వచ్చింది. హల్లెలూయా. అయితే ఈ మంటల ఆదివారంలో అనేక విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉన్నాయి, అనేక విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉన్నాయి. అదొకటిగా మనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం తీసిన వరకు పేరుగా చదవండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్టు కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి.
వెళ్ళగానే కట్టబడిన యొక్క గాడిద కట్టబడి ఉన్న ఒక గాడిద దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకుని రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాటలు చాలా శ్రద్ధగా వినండి. మీరు వింటుండగానే ఈ మాటల్లో అసలు మట్టల ఆదివారం రోజు ఏం జరిగిందో ఆ ప్రస్తావన అంతా కూడా ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అసలు ఏం జరిగింది మట్టల ఆదివారం అంటే 21వ అధ్యాయము 1వ వచనం నుంచి మళ్ళీ చదువుతాం. తరువాత అవును, యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపారు. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగేను. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువ పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎదుగు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములను అనేకులు తమ బట్టలు గాలి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్ములు నరికి దారి పొడుగున పరచిరి. జన సమూహంలో ఆయన ముందు వెలుచున్న వారును వెనక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును కాకని సర్వోన్నతమైన స్థలములలో జయము అన్ని కేకలు వేయుచున్నది. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పేది. హల్లెలూయా. ఆ రోజు జరిగిన అంశం ఏంటంటే ఇది జరిగింది. ఆ రోజు ఏం జరిగింది? మట్టల ఆదివారం అన్న పేరు ఎందుకు వచ్చిందంటే దేవుని ప్రజలు ఖర్జూరపు మంటలు పట్టుకొని యేసుక్రీస్తు వారు యెరూషలేము అన్న ప్రాంతానికి వస్తూ ఉండగా ఆయన్ని ఎదుర్కొన్నారు. ఆయన స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయడానికి ఆయన ప్రజలు, ఆయన పిల్లలు, ఆయన భక్తులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎదుర్కొన్నారంట. ఆ రోజున మట్టల ఆదివారము అనంట. ఈ మట్టల ఆదివారం కూడా ప్రత్యేకత ఏంటి అంటే ఆ మూడో విషయంలో మనం చదువుకున్న ముందుకు వెళ్దాం. మూడో విషయం 2వ వచనం. మీ ఎదురున్న గ్రామంలోకి వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఈ మట్టల ఆదివారంలో మనకి ఏం జరుగుతుందంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తున్నప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, మీ ఎదురున్న గ్రామంలోకి వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎదుగు తోలుకుని రండి. ఎవడైనా నీతో ఏమైనా అనిన యెడల అవి ప్రభు నాకు కావలసినవని చెప్పవలెను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఈ మట్టల ఆదివారాన్ని మనం నేర్చుకున్న విషయం ఏంటంటే దేవుడైన ప్రభు తనను తాను తగ్గించుకున్నాడు. ఒకటి మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఈ మట్టల ఆదివారం రోజున మనల్ని మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. యేసయ్య ఎక్కడానికి ఒక బండిని అడగలేదు, లేదా ఒక గుర్రాన్ని అడగలేదు, ఒక ఏనుగుని అడగలేదు. ఆయన ఏమడిగాడో తెలుసా? ఏమడిగాడు? ఒక గాడిదను అడిగాడు. అంటే విలువ లేని గాడిదను, ఎవరు పట్టించుకోలేని గాడిదను, గౌరవం లేని గాడిదను, పేరు లేని గాడిదను యేసయ్య ఎంచుకున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా?
మన యేసయ్య తన పిల్లలను ప్రేమిస్తాడు. మనలో జ్ఞానం లేకపోయినా, మన బలం లేకపోయినా, మనల్ని ప్రేమించేవారు లేకపోయినా, నిన్ను ఆదరించేవారు లేకపోయినా, నీ స్థితి చాలా దీనస్థితి అయి ఉన్నా సరే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్యకి నువ్వు కావాలి, యేసయ్యకి నీ కుటుంబం కావాలి, యేసయ్యకి నీ పిల్లలు కావాలి. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు తను తాను తగ్గించుకుని ఉన్నాడు. ఈ మట్టల ఆదివారంలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే మనలో మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. ఎందుకంటే మన కోసము ప్రభు తగ్గించుకున్నాడు. ఈ మట్టల ఆదివారం ఏం చెప్తుందంటే యేసయ్య మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన ఏంటి చూస్తాడు? ధనము చూసే దేవుడు కాదు, అందాన్ని చూసే దేవుడు కాదు, నీ చదువును చూసే దేవుడు కాదు. ఈ రోజు నువ్వు దీనస్థితిలో ఉన్నావా, బలహీనుడుగా ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా, ఆదరణ లేకున్నావా, ఎవరు నోచుకోలేక ఉన్నావా, నీ స్థితి బాగోలేదని బాధపడుతున్నావా, నీ ఆర్థిక స్థితి బాగోలేదా, నీ ఆత్మీయ స్థితి బాగోలేదా, మనసు బాగోలేదా, విశ్రాంతి లేదా, అలసిపోయావా? అయితే నీకు ఒక శుభవార్త, యేసయ్య నిన్నే ఎంచుకుంటాడు. హల్లెలూయా. జ్ఞానాన్ని సిగ్గుపరచడానికి ఆయన జ్ఞానహీనులను ఎంచుకొని ఉన్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికంట బలహీనులనే ఆయన ఎంచుకొని ఉన్నాడు. అందుకే కదా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు తన సేవకు పిలుచుకున్నప్పుడు శిష్యులలో పేదలను ఒక శిష్యుడు ఉంటాడు. అతను చదువుకున్న వ్యక్తి కాదు, గొప్పగా లేని కాదు, ప్రపంచంలో గరుడేని కాదు, ఒక చేపలు పట్టిన ఒక జాలరుడు. యేసయ్య ఎంచుకోవాలంటే తన సేవకి బాగా చదువుకున్న వ్యక్తిని ఎంచుకోవచ్చు, ఇది పీజీ చేసిన వ్యక్తిని ఎంచుకోవచ్చు, గొప్ప రాజులు ఎంచుకోవచ్చు. కానీ యేసయ్య ఎవరు ఎంచుకున్నాడు తెలుసా? చేపల పట్టే ఒక జాలరుని. ఎందుకు ఎంచుకున్నాడు తెలుసా? తన శక్తి ఏంటో చూపించడానికి. హల్లెలూయా. ఒక బలవంతుని ఎంచుకుంటే ప్రజలు ఏమంటారు? అతను అలాగా బలవంతుడే కదా, తన గొప్పతనం ఏముంది అంటారు. కానీ ఒక బలహీనని ఎంచుకుంటే అతను చేత బలమైన కార్యాలు చేయించి అప్పుడు తన శక్తిని చూపిస్తాడు. హల్లెలూయా. తెలుసా, నీ జీవితంలో సమస్యలు ఉన్నాయా? అది మేలు కొరకే. ఎందుకో తెలుసా? ఆ సమస్యల ద్వారానే దేవుడు తన శక్తిని నీ జీవితం ద్వారా ఇతరులకు చూపించాలని ఆశపడుతున్నాడు. నాకే ఈ సమస్యలు ఎందుకు వచ్చాయని అన్నట్టు, ఎందుకు వస్తున్నాయో తెలుసా? నీ మేలు కొరకే. మన దేవుడు కీడును కూడా మేలుగా మార్చేవాడు, శ్రమను కూడా సంతోషంగా మార్చేవాడు, ఆరాన్ని కూడా మధురంగా మార్చేవాడు. నాకేమీ లేదని, ఏమీ చేయలేనని అన్నారా నిన్ను నిరాశపరచారా? పురుగంటి వాడనని ఎప్పటికీ ఉండేనని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాట మర్చావా? కన్నీరు నాట్యంగా మారు చూస్తావా? కన్నీరే అమ్మా కరుణించు యేసయ్యా నిన్ను విడువలేదమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసయ్యా నిన్ను విడువలేదమ్మా. నాకేమీ లేదని, ఏమీ చేయలేదని, నీకేమీ లేదని, ఏమీ చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా? పురుగంటి వాడనని ఎప్పటికీ ఉండేనని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాటలు మర్చావా? కన్నీరు నాట్యంగా మారు చూస్తావా? కన్నీరే అమ్మా కరుణించు యేసయ్యా నిన్ను విడువలేదమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసయ్యా నిన్ను విడువలేదమ్మా.
మన సేవించుచున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకేమీ లేదు, నువ్వేమీ చేయలేవు అని మనుషులు నన్ను ఉండొచ్చు. నీకు జ్ఞానం లేదని కొందరు అనొచ్చు. మీరా మాలా బలం నీకు లేదే, మాకున్న చదువు నీకు లేదే, నీకు ఆ జాబ్ ఎలా వస్తుంది? మాకున్న స్తోమత మీకు లేదే, మీరు ఎలా చేయిస్తారు? మాకున్న ఆరోగ్యం మీకు లేదే, మీరు ఆ పని ఎలా చేస్తారు? మాకున్న ఈ ఘనత మీకు లేదే, మీరు ఎలా జీవిస్తారు? మాకున్న పెద్దవారు, మాతో ఉన్న పెద్దవారు, మాకున్న బంధుబలం, మాకున్న ప్రజాబలం మీకు లేదే, మీరు ఎలా జీవిస్తారు అని ప్రజలు మిమ్మల్ని అంటుండొచ్చు. కానీ ఎవరున్నా లేకపోయినా సరే దేవుడు నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవుడు కలిసి ఒక పెద్ద మెజారిటీగా మారుతావు. హల్లెలూయా. నా దేవుడు ఎవరో తెలుసా? ఆయన గాడిదని ఎంచుకున్నాడు, తను తగ్గించుకున్నాడు. మీరు అనుకోవచ్చు గాడిదలు ఎందుకు ఎంచుకున్నాడు తెలుసా? దేవుడు తన ప్రేమను, నీ మీద ఉన్న ప్రేమను చూపిస్తున్నాడు. యేసయ్య అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీకు ఏది ఉందో దాన్ని చూసి ప్రేమించలేదు, నువ్వు నా బిడ్డవు కాబట్టి నేను తండ్రిలా నేను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు నీ స్థితి ఎంత బలహీనమైనా సరే, గాడిద లాంటి ఆ దీన స్వభావం కలిగిన గాడిద ఎవరు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా దాన్ని ప్రేమించట్లేదు, దాన్ని కట్టబడి ఉంది. అది దేనికి సాదృశ్యంగా ఉండదు తెలుసా? ఆ గాడిద ఏమైందంట? కట్టబడి ఉంది. చూడండి ఆ వాక్యం మరి చూద్దాం. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిద. ఏ గాడిదది? ఈరోజు ఆర్థిక సమస్యలతో కట్టబడ్డావా? కోర్టు సమస్యలతో కట్టబడ్డావా? అశాంతితో కట్టబడ్డావా? కొన్ని ఇబ్బందులు పడుతున్నాయా? కొన్ని బాధపడుతున్నాయా? కొన్ని నిరుత్సాహపరుస్తున్నాయా? కొన్ని బంధకాలని నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను అన్న పరిస్థితులు ఎదుర్కొంటున్నావా? అయితే నేను శుభవార్త, దేవుడు ఆ కట్టలను విప్పి నిన్ను తోలుకొని రమ్మంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు. యేసయ్య అంటున్నాడు, ఈరోజు బంధకాలతో ఉంటే నువ్వు ఏ వ్యసనాలతో బాధపడతావు, దురలవాట్లు కానీ దుర్వ్యసనాలు కానీ నిన్ను బంధకాలుగా పండించు. అది కోర్టు సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, నెమ్మది నిందతత్వం కావచ్చు, అది ఏదైనా సరే దేవుడు అంటున్నారు ఆ బంధకాలను విప్పుతాను. దేవుడు ఈ రోజు ఆ బంధకాలు మీ జీవితంలో విప్పబోతున్నారు. నమ్మిన వారు గట్టిగా చెప్పండి హల్లెలూయా. విలువ లేని గాడిదకి ఎలాగైతే విలువిచ్చాడు, బలహీనమైన గాడిదకి ఎలాగైతే బలం ఇచ్చాడు, అర్హత లేని గాడిదకి ఎలాగైతే అర్హత ఇచ్చాడు, దేవుడు ఈ రోజు మన తండ్రి చెప్తున్నారు, నేను నిన్ను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నీ బంధకాలను నేను విడగొడతాను, నీ సమస్యల మీద నీకు జయమిస్తాను, నీ అన్నిటిని నేను తుడిచివేస్తాను, నీ దుఃఖాన్ని నేను తీసివేస్తాను, నీకు నూతన జీవితాన్ని ప్రసాదిస్తాను, మనశ్శాంతినిస్తా, నెమ్మదినిస్తా, విశ్రాంతినిస్తా అని సర్వోన్నతుడైన దేవుడు మనకు సెలవించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట మనం చదువుకుని వద్దాం. ఒకటి, యేసుక్రీస్తు వారు గొప్ప దాన్ని ఎంచుకోలేదు, కానీ ఒక గాడిదనే ఆయన ఎంచుకొని ఉన్నాడు. ఆయన దేన్ని ఎంచుకొని ఉన్నాడు? ఒక గాడిదను. అంటే బలహీనులనే ఆయన పట్టుకునే దేవుడై ఉన్నాడు, బలహీనులనే ఆయన ఎంచుకునే దేవుడై ఉన్నాడు. ఈ రోజు నువ్వు కృంగిపోయి ఉండొచ్చు, తక్కువాన్ని, నాకు ఏ బలం లేదండి, నాకు ఎవరు తెలియదండి, పెద్దవాళ్ళు నాకు ఎవరు తెలియదండి, నాకు సహాయం చేసేవాళ్ళు నాకు లేరండి, నన్ను ఓదార్చేవాళ్ళు ఎవరు లేరండి అని నువ్వు అంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నారు, నేనే నిన్ను ఓదార్స్తాను, నేనే నీకు పెద్దగా ఉంటాను, నేనే నీకు తండ్రిగా ఉంటాను. నా కుమార్తె ఎందుకు బాధపడుతున్నావు? నా కుమార్తె నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఎవరు లేదని ఎందుకు అనుకుంటున్నావు? నేను నీకు సహాయమై ఉంటాను. సర్వోన్నతుడైన దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఈ మండల ఆదివారం రోజున దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, దేవుడు మనలను ఎంచుకొనిచున్నాడు. మనకేంటి నేర్పిస్తున్నాడంటే, తను తగ్గించుకున్నాడు కాబట్టి మనము కూడా మనల్ని ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. మహోన్నతులైంది కూడా, సర్వోన్నతులైంది కూడా పరమును విడి మన కొరకు తను తగ్గించుకొని భూమిపైకి దిగి వచ్చింది. ఆయన రాజ్యం విడి సంబంధం అయితే కాదు, ఆయన పరలోకములో ఉన్న తండ్రి ఉన్నప్పటికీ కూడా భూమిపైకి మన కొరకు ఏం చేశాడు? నేను బంగారం మీద ఉన్న వ్యక్తిని కదా, మేలు బంగారం మీద ముత్యాల మీద నడిచేవాడిని కదా, నేను ఈ భూమి మీద మట్టి మీదకి ఎందుకు వెళ్ళాలి అని వేసే అనుకోలేదు. ఒకవేళ వేసేయాలని అనుకుని ఉంటే ఈరోజు మనకి రక్షణ ఉండేది. కానీ వేసే ఏం చేశారో తెలుసా? నేను వెళ్తాను, నేను వెళ్ళకపోతే నా ప్రజలను ఎవరు రక్షిస్తారు? నేను రక్షించకపోతే నా ప్రజలను ఎవరు రక్షిస్తారు? నేను పరలోకం ఇవ్వకపోతే నా ప్రజలకు ఎవరు పరలోకం ఇస్తారు? నేను నన్ను తగ్గించుకుంటాను అని యేసు ఏం చేశారో తెలుసా? మనం ఎంతో ప్రేమించి పరలోకాన్ని విడిచి ఈ మట్టి మీదకి వచ్చాడు. మట్టి మీద ఉన్నవాడు కాదు, ఆయన ముత్యాల మీద ఉన్నవాడు.
బంగారం మీద ఉన్నవాడు బంగారం ఆయన పాతాల కింద ఉంటుంది. మీకు తెలుసా? హల్లెలూయా. బంగారం ఎక్కడ ఉంటుంది? హల్లెలూయా. భూమి పైన మనం మట్టి మీద నడుస్తున్నాం కానీ పరలోకము కింద బంగారంతో చేయబడింది. హల్లెలూయా. అందుకే బంగారు వీధులు ఉంటాయంట పరలోకంలో. హల్లెలూయా. ఏముంటాయి? బంగారు వీధులు. బంగారు వీధులు. యేసయ్య మనం ఈరోజు అన్నాడు, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తాను, నాకు ఏమిస్తావు అంటే ప్రభు ఏమంటారో తెలుసా? బంగారం మీద నడిపిస్తాను. హల్లెలూయా. రోజు పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ నేల మట్టితో మనం చేయబడింది. పరలోకంలో దేవుడు ఉన్న స్థలంలో మనం ఎలా పోతున్నాం? యేసు క్రీస్తుని విశ్వసించిన ప్రతి ఆత్మకు ఉచితంగా పరలోకం వాక్యం లభిస్తుంది. హల్లెలూయా. ప్రభువుని మనం విశ్వసించి మనం బాప్తిసం పొందినప్పుడు ఎప్పుడైతే మనం కన్ను మూస్తామో, ఎప్పుడైతే మన పోకడ వస్తుందో అప్పుడు నిత్య రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం. చాలా ఆనందకరమైన విషయం. అక్కడ దేవుడు మనల్ని బంగారం మీద నడిపిస్తాడు. అక్కడ నేల మట్టితో చేయబడ్డాడు, బంగారంతో చేశాడు. ఎవరి కోసం చేశాడో తెలుసా? తన పిల్లల కోసం, మన కోసమే. చెప్పండి, నా కోసమే చెప్పండి. మీ పక్కన వారికి చెప్పండి, మీకోసమే. మీకోసమే. మీకోసం బంగారంతో చేశాడు. బంగారు వీధులు తయారు చేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ రెండో మాట మనం చూసుకుందాం. రెండో మాట మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ అధ్యాయం 4వ వచనం. ప్రవక్త వల్ల చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగేను. అవును. ఇదిగో నీ రాజు సాత్వికుడై. ఎస్, గాడిదను భారవాహిక పశువు పిల్లను చిన్న గాడిదను ఎక్కి. అవును. చూసారా? గాడిద దేనికి సాదృశ్యం ఉందంటే అలసిపోయిన మన జీవితానికి సాదృశ్యం ఉంది. గాడిద పరిస్థితులు చెప్పండి, గాడిదను బరువులు ఎక్కిస్తారు. ఏమి ఎక్కిస్తారు? బరువులు ఎక్కించి దాన్ని ప్రేమగా పిల్లలు కదా పోయి తీసుకెళ్ళి పెట్టు. అయ్యా ఆకలేస్తుంది, అనవసరం, ఇష్టం ఉన్నప్పుడు పెడతాను. ప్రజలా గాడిదకి విలువ ఉండదు, గాడిదకి ఘనత ఉండదు, గాడిదకి విశ్రాంతి ఉండదు. ఎందుకో తెలుసా? మనశ్శాంతి కూడా ఉండదు. కారణం ఏంటి? ప్రజలా గాడిద మీద బరువులు పెట్టి మోయిస్తారు. ఈ రోజుల్లో ట్రక్కులు వచ్చాయి కానీ అప్పుడు గాడిదల మీద ఏం పెట్టేవాడు తెలుసా? అది గాడిద పాపం పని చేస్తే బరువులు మోయడం, ఇంట్లో ఉంటే కట్టేయడం. అంటే దానికి ఫ్రీడమ్ లేదు, స్వేచ్ఛ లేదు. దానికి ఇష్టమైన స్థలానికి వెళ్తామంటే అప్పుడు కాకైనా ఇంటి మీద వాళ్తుందేమో కానీ తనకి ఇష్టం వచ్చిన నటి దగ్గరికి వెళ్తుందేమో కానీ గాడికి వెళ్తానంటే పర్మిషన్ ఎవరు? ఎందుకంటే ఆ గాడిద కట్టబడి ఉంది. ఇది కట్టబడి ఉంది, భారం భరిస్తుంది, నెమ్మది లేకుండా ఉంది, బరువులు మోస్తుంది. దాని జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఇలాంటి గాడిదలు యేసే చూశారు. హల్లెలూయా. ఆ రోజు యేసే దాన్ని చూసి ఉండకపోతే దానికి విడుదల వచ్చేది కాదు. ఆ రోజు యేసే దాన్ని పిలిచి ఉండకపోతే ఆ రోజు అది విశ్రాంతి పొంది ఉండేది కాదు. ఆ రోజు ప్రభు దాన్ని రమ్ము, దాన్ని తండి అని యేసే చెప్పకపోతే తన జీవితమంతలో బరువులు మోసుకొని వెళ్ళడమే, తన జీవితకాలం అంతా బాధపరుస్తూ వెళ్ళడమే, తన జీవితకాలం అంతా కట్టబడుతూ జీవించడమే, దాని జీవితకాలం అంతా స్వేచ్ఛ లేకుండా ఉండడమే. కానీ ఇలాంటి గాడిదను యేసే చూసి నాకు ఇదే కావాలి అన్నాడు. స్వేచ్ఛకున్న గాడిదల పిల్లలే, ఆడుకుంటున్న గొర్రె పిల్లలైన పిల్లలే కట్టబడి బాధలో, దుఃఖములో, వేదనలో, మనశ్శాంతి లేక, నెమ్మది లేక, గుండె భారముతో, బరువు ఎక్కిపోయిన జీవితముతో, అశాంతితో, అసమాధానంతో ఉన్న గాడిదను చూసిన యేసయ్య అన్నారు, ఆ గాడిదను తండి, నాకు అదే కావాలి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో యేసయ్య ధనవంతులను ప్రేమిస్తాడని. కాదు, యేసయ్య పేదవాడిని ప్రేమిస్తాడు. ఈరోజు నెమ్మది లేకున్నావా, భారంతో ఉన్నావా, దుఃఖంతో ఉన్నావా, కట్టబడిన జీవితమా, అశాంతితో ఉన్నావా, సమాధానంతో ఉన్నావా? అయితే నీకు ఒక శుభవార్త. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎవరో తెలుసా? నిన్నే ప్రేమిస్తున్నాడు, నిన్నే ప్రేమిస్తున్నాడు, నీ బ్రతుకులో మార్పు తేవాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన సెలవిస్తున్నాడు, నిన్నే పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ గాడిద దేనికి సాదృశ్యం ఉందంటే ఒక బాధకరమైన జీవితం కలిగిన వ్యక్తికి, నెమ్మది లేని వ్యక్తికి, అంటే మన జీవితాలకే ఆ గాడిద సాదృశ్యంగా ఉంది. ఆ రోజు ఆ గాడిదను ఎలాగైతే తీసుకుని విడుదల చేశాడో, ఆ రోజు ఎలాగైతే ఆ గాడిద పిల్లను విప్పాడో, ఎలాగైతే ఆ గాడిద పిల్లను దీవించాడో, మనలో కూడా మనం పడుతున్న బాధలు, కష్టాలు, ఆ భయంకరమైన ఆ ఇబ్బందులు, అవి ఏవైతే ఆ బంధకాలు మనం భరించి బంధించున్నాయో వాటిని విప్పి మన ప్రభు మనల్ని ఏం చేయబోతున్నాడో తెలుసా? విడుదల ఇవ్వబోతున్నాడు.
Praise the Lord. ఇంకో మాట మనం చూసుకుని వెళ్దాం. మరొక మాట 6వ వచనం. రెండోది మనం ఈ మంటలాంటి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఒకటి ఏం నేర్చుకున్నాము అంటే మన దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రేమించి మాత్రమే కాదు, మన బంధకాలను తెగగొడతాడు. భారభరితమైన మన జీవితంలో సులువునిస్తాడు, నెమ్మదినిస్తాడు. Praise the Lord. यीशु मसीह क्या बोल रहे हैं? वो हमें विश्रांति देंगे, मन शांति देंगे, Praise the Lord. शांति देंगे, खुशी देंगे. ये बता रहे हैं मेरे उनके पास जो भी आएगा उन्हें छोड़ने वाला नहीं, भूलने वाला नहीं है. वो हमारा पिता है, वो हमारा परमेश्वर है. वो ये बोल रहा है चिंता मत करो, अपने लिए चिंता मत करो, मेरे ऊपर विश्वास रखो, मैं तुम्हें मदद करूंगा. Praise the Lord. मैं तुम्हें सहाय करूंगा. యేసు అంటున్నారు నేను నీకు సహాయం చేస్తాను. ఇబ్బందులో ఉన్నావా, బాధలో ఉన్నావా, అయితే నీ దుఃఖము మనుషులతో కాదు, నువ్వు ఎవరితో చెప్పుకోవాలి? నా మీద నీ భారమే, యెహోవా మీద నీ భారం వేయము. ఆయన నీ కోసం చింతించున్నాడు కనుక మన చింత యావత్ ఎవరి మీద వేయాలి? ప్రభువు మీద వేయాలి. Praise the Lord. హల్లెలూయా. మన భారం ఎవరి మీద వేయాలి? మన దుఃఖం ఎవరి మీద వేయాలి? మన దుఃఖం అని చెప్పుకుంటారు. చూసారు చాలా మంది పక్క వాళ్ళకి ఏం చెప్పుకుంటారు? చెప్పుకుంటుంటారు మా ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది. అది కాదు, ఎవరితో చెప్పాలి? ముందు ఏసైతే చెప్తే మన ముందు మీద ఉన్న భారం అంతా ఆయన విని వదిలేవాడు కాదు. విన్న దానికి పరిష్కారం ఇస్తారు. విన్న దానికి పరిష్కారం ఇచ్చి మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మరొక మాట మనం చదువుకుని ముందుకు వెళ్దాం. 6వ వచనం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి. అవును, చాలండి. రెండోది మనం ఏం నేర్చుకుంటున్నామంటే విధేయత. విధేయత చెప్పండి గట్టిగా. విధేయత అంటే లోబడడం. లోబడడం అంటే ఏంటి? మాట వినడం. ఎవరి మాట వినాలి? దేవుని మాట. శిష్యులు దేవుని మాట విన్నారు. దేవుడు చెయ్యొద్దు అంటే చేయకూడదు, దేవుడు చేయమంటే చేయాలి. దేవుడు ఏమంటున్నారు? వెళ్ళి ఆ గాడిదను తండ్రి అంటే వీళ్ళిద్దరు ఏం చేశారు? వెళ్ళి గాడిదను. ఈ మంటలాంటి వాళ్ళ రోజున మనం రెండో విషయం ఏం నేర్చుకుంటున్నాం అంటే మనం ఎంతో ప్రేమించిన యేసయ్యకు మనం లోబడి జీవించాలి. भगवान क्या सिखा रहे हैं? हम उनको उनका बात सुनना चाहिए. जब भगवान बोलता है ये करो, वो करना चाहिए. जब भगवान बोलते हैं ये मत करो, उसे नहीं करना चाहिए. भगवान जो भी बोलता है वो अच्छा ही बोलता है, वो हमारे भलाई के लिए बोलता है. जो भी वो बोलता है वो अच्छा ही बोलता है. దేవుడు ఏం చెప్పినా మన మంచికే. దేవుని వాక్యం అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. రెండోది మనం నేర్చుకుంటున్నాం, దేవునికి మనం లోబడి జీవించాలి. ఆ శిష్యులిద్దరికీ ప్రభు పిలిచి అన్నారు, మీరు త్వరగా వెళ్ళి ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, అది చాలా బాధలో ఉంది, ఎన్నో రోజుల నుంచి నాకు స్వేచ్ఛ లేదు, ఇబ్బందుల్లో ఉంది. ఆ కట్టబడిన గాడిదను యేసయ్య, ఆ గాడిద మనకి ఎందుకు ప్రభా? మన మధ్యన బోలు పశువులు లేవా? ఆవు తెమ్మంటా తెస్తాం, అటువైపు గొర్రెపిల్లలు ఉన్నాయి ఆడుకుని తెచ్చేద్దాం. ప్రభు అన్నారు, నో, అవి కట్టబడి లేవు, కట్టబడి ఉన్న దాన్ని ఇవి ఎలాగ బాగానే ఉన్నాయి కాబట్టి వీటికి అవసరం లేదు. వైద్యుడు ఎవరికి అవసరం? రోగికే. ఆరోగ్యం కలిగిన వానికి వైద్యుడు అక్కడ లేదు. చదువుకున్న వానికి ఉపాధ్యాయుడు అవసరం లేదు. వాడు ఆరోగ్యం చదువుకునే ఉన్నాడు. చదువు లేని వారికి చదువు నేర్పించాలి. ఆరోగ్యం బాగున్న వానికే డాక్టర్ కావాలి. అలాగా కట్టబడి లేని ఈ పశువులకి నేను అవసరం లేదు, కానీ ఎవరికి అవసరం? కట్టబడి దుఃఖంతో, వేదనతో, భయంతో, ఆందోళనతో ఉన్న ఆ గాడిని తీసుకుని రా, నేను దాన్ని వినిపించాలని ఆశపడుతున్నాను. ఈ రోజు నువ్వు దుఃఖంతో ఉంటే నీ యొద్దకే నా యేసయ్య వస్తాడు. ఈ రోజు నువ్వు బాధలో ఉంటే నా యేసయ్య నీ యొద్దకే వస్తున్నాడు. ఆయన నువ్వే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మనసులో నువ్వే ఉన్నావు. నీ కన్నీళ్ళు ఇంక వద్దు. ప్రభు అంటున్నారు, నేనున్నానన్న మాట మర్చిపోయావా? परमेश्वर बोल रहे हैं, तू क्यों रो रहा है? आंसू क्यों आ रहा है तेरे को? मैं हूं ना, मैं तेरा मदद करूंगा, मैं तेरा मदद करूंगा. Jesus is asking to you, why are you crying and what for you seeking and what for you weeping? Amen. My dear son and my dear daughter, I am here. Definitely I will wipe every tear from your eyes. నీ కన్నీటిని, ప్రతి కన్నీటిని నేనేం చేస్తాను? తుడిచి వేస్తాను. ఇంకా ఎందుకు నువ్వు బాధతో ఉన్నావు? ఇంకా ఎందుకు ఎదుగుతూ ఉన్నావు? దేవుడు అంటున్నారు, అయితే నీకు దుఃఖం ఉందా? ఆ దుఃఖాన్ని యేసయ్యతో చెప్పు. బాధ ఉందా? బాధ యేసయ్యతో చెప్పుకో. వేదన పడుతున్నావా? యేసయ్యకు ఆ వేదన అప్పగించు. ఖచ్చితంగా నీ జీవితంలో మనశ్శాంతి, విశ్రాంతి దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.
రెండోది మనం అర్థం చేసుకుంటున్నాం, ఏం చేయాలి అంట? మనము దేవుని మాటలకు విధేయత కలిగి జీవించాలి. శిష్యులు దేవుని మాటకు విధేయత చూపించారు. మూడో అంశంగా మనం చదువుకున్నాం. మూడో అంశం 7వ వచనం నుంచి చదవండి. ఆ గాడిదను అవును అవును ఆయన పట్టల మీద కూర్చుని చూసారా? ఈ గాడిద పిల్ల జీవితమే మారిపోయింది. అంతవరకు ఏమో ఈ గాడిదను ఎవరు పట్టించుకోలే, అంతవరకు ఈ గాడిదను ఎవరు కూడా పిల్లలే, ఎంతవరకు ఈ గాడికి ఎవరు మర్యాద ఇవ్వలే. ఈ గాడి పరిస్థితి ఏంటంటే కట్టబడి ఉండడం, ఏమైనా బరువులు మోయాలంటే మోయించడం. కానీ అలాంటి గాడి పిల్ల యేసు పిలిస్తేనంట దాని బరువు తీయబడింది, దాని యొక్క కట్టలు తిప్పబడ్డాయి. విలువ లేని గాడికి విలువ వచ్చింది, బలం లేని గాడికి బలం వచ్చింది, ఘనత లేని గాడికి ఘనత వచ్చింది. అంతవరకు ఏమో దాన్ని ఎవరు చూసినా పట్టించుకోలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ గాడిని కోరుంటే అందరూ చూస్తున్నారు, దాని బట్టలు వేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? దాని మీద దాన్ని ఎంచుకున్న వాడు బలవంతుడు కాబట్టి. దాని ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ గాడికి ఘనత ఉంటే ముందే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలుసా? ముందు దానికి యేసు లేడు, ఇప్పుడు ఆ గాడికి యేసు ఉన్నాడు. ముందు ఆ గాడిద జీవితంలో యేసయ్య లేరు, ఇప్పుడు ఆ గాడిద జీవితంలో యేసు ఉన్నాడు. నీ జీవితంలో యేసు ఉంటే, నీ బ్రతుకులు యేసయ్యకు స్థానం ఇస్తే, నీ బాధను నీ భారతను యేసయ్యకు చెప్పుకుంటే నీ జీవితము ఒక ముత్యంలో మెరుస్తుంది. మనకు కనిపిస్తున్న సూర్యుడి కంటే కూడా అధికంగా మెరుపు నీ జీవితాన్ని దేవుడిస్తాడు. మనం అనుకుంటా మన జీవితంలో ఉందని, నీ జీవితంలో ఉండబోదు. ప్రస్తుత కాలంలో శ్రమ ఉండగలుగుతున్నావేమో, ప్రస్తుత కాలంలో అభ్యంతరం ఉండగలుగుతున్నావేమో, ఇబ్బందులు సమస్యలు బాధలను ఇబ్బంది పెడుతున్నాయేమో. కానీ నువ్వు అలాగే యేసయ్యతో నడుస్తూ ఉంటా కూడానే యేసయ్య యొక్క మహిమ నీ జీవితం మీద కనిపిస్తుంది. మోషే మనలాంటి స్వభావం కలిగిన మనిషి, కానీ 40 రోజులు కొండ ఎక్కి దేవుడితో ఏం చేశాడు? సహవాసం చేశాడు. అంటే ఏంటి సహవాసం అంటే? దేవుడితో మాట్లాడడం, దేవుడు అతనితో మాట్లాడడం, అంటే దేవుడి సన్నిధికి వెళ్ళాడు. ఈరోజు దేవుడి మందిరానికి రావడం అంటే దేవుడి సన్నిధికి రావడమే. దేవుడి సన్నిధి అంటే ఏంటి? ఎక్కడ దేవుడు ఉంటాడో అది దేవుడి సన్నిధి. మీకు అర్థమవుతుందా? దేవుడి సన్నిధి అంటే ఏంటండి? ఎక్కడ యేసయ్య ఉంటాడో అది దేవుడి సన్నిధి. ఈరోజు యేసయ్య మందిరానికి వచ్చారంటే దేవుడి సన్నిధికి వచ్చారు, అంటే యేసయ్య దగ్గరికి వచ్చారు. ఏమవుతుంది? దేవుని మహిమ మీ జీవితం మీద కనిపిస్తుంది. నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా చూస్తూ వెళ్ళండి, మీ జీవితంలో మార్పు కనిపిస్తుంది. ఆదివారం పెడుతున్నారు, అందుకే మానక ఆదివారం మీరు కనిపించాలి. దేవుని సందులో మీరు కనిపించాలి. ఎందుకు అలా కనిపిస్తే ఏమవుతుందండి? మీ మీద దేవుని మహిమ పెరుగుతుంది. చెప్పండి, ఏం పెరుగుతుంది? దేవుని మహిమ మన మీద పెరుగుతుంది. ఏదైనా చూడండి, కంటిన్యూగా చేస్తేనే పని అవుతుంది. ఉదాహరణ, ఈ ఆల్ని క్లీన్ చేయాలనుకోండి, ఆల్ శుభ్రం చేసినప్పుడు ఎంతవరకు చేయాలి? తరచుగా ఒక 5 నిమిషాలు చేస్తే అయిపోతుందా? ఒక 10 నిమిషాలు చేస్తే అయిపోతుందా? ఏదో చిన్నది చేసి వదిలేస్తే అయిపోతుందా? ఏం చేయాలి? ఏదో 5 నిమిషాలు చేసి ఆల్ అంతా క్లీన్ అవ్వలేదు అంటే అది క్లీన్ అవుతుంది. ప్రజల మనం ఏం చేయాలి? తరచుగా చేయాలి. తరచుగా చదివిన వాడికి చదువు వస్తుంది, తరచుగా ఉండేవాడికి వంట వస్తుంది, తరచుగా క్లీన్ చేసేవాడికి శుభ్రత వస్తుంది, తరచుగా భక్తి చేసిన వాడికి దేవుని మహిమ వస్తుంది, తరచుగా దేవుని మందిరానికి వచ్చేవాడికి దేవుని వెలుగు కనిపిస్తుంది. మీరు రోజు వెలగాలని చూడండి. మనం రోజు ఆరోగ్యంగా రోజు మనం ఏం తీసుకోవాలి? ఆహారం తీసుకోవాలి. ఒక పూట తిని 2 పూటలు మానేస్తే మరి ఆహారం 3 పూటలు ఆహారం తీసుకున్నట్లే ప్రతి ఆదివారం కూడా మీరు దేవుని మందిరానికి వచ్చి ఏం తీసుకుంటుండాలి? ఈ వాక్యం అనేది ఆత్మకు ఆహారం. దేహానికి అన్నము అలా తీసుకుంటామో, మన ఆహారం ఎలాగైతే తీసుకుంటామో, మనము దేవుని వాక్యాన్ని ఆత్మకు తీసుకోవాలి. మీ ఆత్మ బలపడాలంటే రోజు వాక్యం వినాలి, లేకపోతే మీ ఆత్మ బలహీనమైపోతుంది. మీరు అనొచ్చు, బలహీనమైపోతే ఏంటంటే మాకు నష్టం. ఏదో నష్టం తెలుసా? ఈ భూమి ఎవరికి శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు దేవుడు మనం పిలుస్తారు. అంటే మన రాకడ కానీ, యేసయ్య రాకడ కానీ, మన పోకడ కానీ ఎప్పుడైనా రావచ్చు. పిలిచినప్పుడు మన ఆత్మ బలహీనంగా ఉంటే అది పరలోక రాజ్యంలోకి వెళ్ళదు. అర్థమవుతుందా? దేవుని కోరినట్లు మనం ఉండాలి. అందుకే వాక్యం ఇలా సెలవిస్తుంది, మీరు మనిషి కుమారుని ముందు నిలబడ్డకు శక్తివంతులు అవుతారు. ఏం చేయాలంట? ఎప్పుడు ఆయన యెహోవా వైపు భయభక్తులు కలిగి జీవించాలి. అంటే యేసయ్య ముందు నిలబడ్డానికి మనకు శక్తి ఉండాలంట, మన ఆత్మకు బలం ఉండాలి. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వాక్యం నుంచి వస్తుంది. ఎవరు బలంగా ఉంటాడు? బాగా ఆహారం తీసుకున్నవాడు బలంగా ఉంటాడు. అలాగే మన ఆత్మ
ఉండాలంటే వాక్యం బాగా వినాలి. ఎక్కడ వింటాం? దేవుడి చర్చిలో, దేవుడి మందిరంలో మీకు ఇష్టపడతారు. కాబట్టి దేవుడి మందిరం మీరు టైంకి రావాలి, దేవుడి సందులో మీరు గడపాలి. దేవుడి సందులో మీరు ఉన్నప్పుడు, ఈ వాక్యం విన్నప్పుడు మీ ఆత్మ బలం పడుతుంది, కష్టపడుతుంది. ప్రజలా 3 పూట్ల ఆహారం తీసుకునే వ్యక్తి ఎలా ఆరోగ్యంగా ఉంటాడో, ప్రతి ఆదివారము ప్రతి ప్రార్థనలో పాల్గొన్న వ్యక్తి, వాక్యం వినే వ్యక్తికి ఏమవుతుందండి? ఆత్మ బలంగా ఉంటుంది. మనం చనిపోయినప్పుడు మన శరీరం రాదు, మన ఆత్మ వెళ్తుంది. అదే బలపరచబడాలి. దానికి ఆరోగ్యం అవసరం. ఈ భౌతికంగా ఈ దేహము ఒక 70, 80, 90 సంవత్సరాల మట్టికి, కానీ మన ఆత్మ యుగయుగాలు ప్రభు పిలుచుకున్నప్పుడు మన శరీరంతో వెళ్ళాం. మన దేహం ఎక్కడ ఉంటుంది, మన లోపల ఆత్మ ఉంటుంది చూడండి, అది ఎవరికి కనిపించదు, అది వెళ్ళిపోతుంది. దానికి ఆరోగ్యం ఇచ్చేది, దాని ఆహారం ఏంటి మరి? దానికి ఆహారం ఏంటి మరి? ఇంకో దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యము మనం వినాలి, దీనికి లోబడాలి. హల్లెలూయా. అందుకే మీకు మందిరానికి రమ్మని చెప్తాం, అందుకే దేవుని వాక్యం వినమని చెప్తాం. ఎందుకంటే ఈ వాక్యం విన్నప్పుడు మన ఆత్మ ఏమవుతుంది? బలం పొంది ఆయన తన వాక్కును పంపి వాడిని బాగు చేస్తాడు. ఆయన తన వాక్కును పంపి ఏం చేస్తాడంట? మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట్లో నుంచి వచ్చినటువంటి మాట వల్ల జీవిస్తాడు. దేవుని మాట అంటే ఏంటి? మరి ఇదే దేవుని మాట అంటే ఏంటి? ఇదే దేవుని వాక్యం అంటే ఏంటి? బైబిల్ గ్రంథం. ఈ మాటలు ప్రకటింపబడుతున్నప్పుడు, మనం విన్నప్పుడు మన జీవితంలో బలము ప్రసాదించబడుతుంది. ప్రజలా 3వ విషయం మనం తెలుసుకుందాం. 8వ వచనం. జన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొండలు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. చాలండి, ఎంత ఆశీర్వాదం చూసారా? ఈ గాడిద ముందు వెళ్తుంటే ఎవరు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఈ గాడిద వస్తుంటే తమ బట్టలు విప్పి వేస్తున్నారు, తమ బట్టలు వేస్తున్నారు దేని ముందు. అంటే గాడిద పాదానికి మట్టి తగలకూడదు. ఏం తగలకూడదు? మట్టి తగలకూడదు. ఎందుకు? ప్రజలా కావస్తే వాళ్ళు బట్టలు వేసేస్తున్నారు. ఎక్కడ? దారి పొడుగు వేసేస్తున్నారు, దాంట్లో వేసేస్తున్నారు. గాడి రావడం ఏం చేస్తున్నాం? ఆ గాడి అనుకుంటుంది నా భాగ్యం ఎంత గొప్పది. ప్రజలా ముందు దాకేమో నేను కష్టపడి ఉంటే ఎవరు నా వైపు చూసినోడు కూడా లేదు, కానీ ఈరోజు నేను వస్తుంటే ఏం వేసేస్తున్నారు? దాని ముందు బట్టలు వేసేస్తున్నారు. ఈ బట్టల మీద నడమ్మా, మట్టి అనుకుంటుంది. ప్రజలా నువ్వు మట్టి మీద నడకూడదు, ఓట చాలా పెరిగిపోయింది. అప్పుడు గాడి కలుగుతుంది. ఏంటి దీనికి రహస్యం ఏంటి? ఒకప్పుడు మర్యాద నా జీవితం మరి మర్యాదకి వస్తుంది, నెమ్మది నా జీవితం నెమ్మదిగా వస్తుంది. ఎవరు పట్టించుకోలేదు నా జీవితం ఎందుకు గుర్తింపు వచ్చింది అంటే ప్రజలు అంటున్నారు, దాన్ని బట్టి కాదు, నీ మీద కూర్చున్న యేసుని బట్టి. హల్లెలూయా. అప్పుడు అప్పుడు కారణమే, ఇప్పుడు కారణమే, కానీ అప్పుడు యేసుని నువ్వు మోయలేదు, ఇప్పుడు నువ్వు యేసుని మోసుకుంటూ వస్తున్నావు. ఇప్పుడు యేసుని కలిగి జీవిస్తున్నావు. అందుకే నీ విలువ పెరిగింది, అందుకే నీ ఘనత పెరిగింది, అందుకే నీ ప్రభావం పెరిగింది. నువ్వే కాదు, నువ్వు ఎక్కడికి వచ్చినా సరే మేము అలాగే చేస్తాం, ఎందుకంటే నీ పైన యేసు ఉన్నాడు. గాలి జరిగిందంట. ఎంతకాలం ఇలా చేస్తారు అని అన్నారంట. ఏంటి? యేసు నీ మీద ఉన్నంత వరకు. యేసు లేకపోతే మరి నీ స్థితి పరిస్థితి ఏంటి? మరి నీ స్థితి అంటే ఘనత అనేది నీలో నుంచి రావట్లేదు, నువ్వు సేవిస్తున్న యేసులో నుంచి వస్తుంది. అది మనకున్న ఘనత. ప్రజలా యేసుని మన జీవితం ఇస్తే, యేసుని మన హృదయం ఇస్తే, యేసుని విశ్వసిస్తే, యేసుని నువ్వు ఆధారపడితే, నీ బాధ, నీ కష్టం, నీ దుఃఖం నువ్వు యేసుతో పంచుకుంటే నీ జీవితం ఉడుపులా ఉండదు. నువ్వు నూతన సృష్టిగా మారబోతున్నావు, నువ్వు కొత్తగా మారబోతున్నావు. నీ జీవితంలో మార్పు, నీ బంధువుల మధ్యన మార్పు, నీ మిత్రుల మధ్యన మార్పు, నీ గృహంలో మార్పు, నీ పరిసరాల్లో మార్పు, నీ వీధిలో మార్పు, నీ ఉన్న కాలనీలో మార్పు. దేవుడు నీకు తన కుటుంబానికి, నీ కుటుంబానికి ఇస్తారు. హల్లెలూయా. ప్రభువును విశ్వసించిన వారిని ఆయన మరిచివాడు కాదు, ప్రభువును నమ్మకం పెట్టుకున్న వారిని ఆయన విడిచివాడు కాదు. ఆయన తన ప్రజలను మరిచిపోయేవాడు. తెలుసా? యేసయ్య నమ్ముకున్నావు కదా, నీ జీవితం చూస్తూ వెళ్ళండి, దేవుడు రాసుకోండి. ఎప్పుడైతే ప్రభువును నమ్ముకున్నారో, దేవుడి మీద ఆధారపడుతున్నావు చూడు, ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు తీసుకొస్తున్నాను. మీరు రోజు గమనించాను, నేను ఒకప్పుడు ఎలా ఉన్నాను, ప్రభు మందిరానికి వెళ్ళిన తర్వాత, ప్రభు దగ్గర ప్రార్థన చేసిన తర్వాత, నా బాధలు ప్రభువుకి చెప్పుకున్న తర్వాత నా జీవితంలో ఏం చేయాలి నేను రోజు రాసుకుంటూ ఉన్నాను. దినచర్యని మీరు ఏం చేయాలి? దేవుడు చేసిన మేలు ఉంటాయి, ప్రతి డేట్ రాసి రాసుకుంటుండండి. సంవత్సరం అయిన తర్వాత మీరు చూడండి, ఖచ్చితంగా
మునుపు సంవత్సరం జరగని కార్యాలు దేవుడు చేసి చూపిస్తాడు. ఎందుకంటే మీరు ఆయన మోసుకుంటున్నారు. దేవుడి మందిరానికి వచ్చిన అందరూ తెలుసా, ఏసైని ఏం చేస్తున్నారు మీరు? ఆ బరువులు మోసే బదులు ఏసైని మోసే శుభ్రమే కదా, మంచిదా కదా? తెలుసా? ఇదే అనుకున్నారు మత్తలేని మరి ఏమన్నా తెలుసా, నా ఏసై ఎక్కడున్నాడో చెప్పండి, నేను ఆయన ఎత్తుకొని ఆయన మోసుకుంటే ఆయన భారంగా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న భారాలన్నీ కూడా నేను ఇబ్బంది పడతాయి, కానీ యేసును మోస్తే నీ భారాలు యేసయ్యే మోస్తాడు. అనొచ్చు, నా పిల్లల భారం ఉంది కదండి, నా కుటుంబ భారం ఉంది, నా ఇంటి వారి భారం ఉంది, ఇవన్నీ ఎవరు మోస్తారండి, నేనే మోయాలి అని నువ్వు అనుకుంటావు. కానీ నువ్వు యేసు మీద నీ భారం, యేసును నువ్వు మోస్తే, యేసే మీద నీ భారం పెట్టుకుంటే నీ భారాలని యేసయ్యే మోస్తాడు. అతను అర్థమేదో తెలుసా, ఆయన నీ పిల్లలను, నీ పిల్లల భవిష్యత్తు చూసుకుంటాడు. ఎప్పటికేం ఇవ్వాలి ఆయనకు తెలుసు, ఎప్పుడు ఏం చేయాలి ఆయనకు తెలుసు. అయితే నువ్వు చేయాల్సినంత కూడా నీ పిల్లల్ని యేసే చేతిలో పెట్టావా? నీ పిల్లలకి యేసేని పరిచయం చేసావా? ఎప్పుడైనా ప్రభు కోసం ఒక మాట చెప్పావా? నువ్వు అలా చెప్పినప్పుడు చూడు అద్భుతం జరుగుతుంది. ప్రజలా వాళ్ళు విన్నా వినకపోయినా మనం ఏం చేయాలి? ప్రజలా చూడండి, మనం చెప్పినప్పుడు అందరూ వినాలని లేదు, ఒక వినకపోవచ్చు, కానీ చెప్పే బాధ్యత మంది. ప్రభు ఏమన్నారు? నమ్మిన వాడు రక్షించబడతాడు. స్కూల్కి వెళ్తారు, పిల్లలందరూ చదివేరు. ప్రజల పిల్లలందరూ చదువుతారా? అందరు కాదు. ప్రజల కొందరు చదివిన పిల్లలు ఉంటారు, కొంతమంది చదవకపోవచ్చు. ఆయన టీచర్ ఏం చేస్తారు? అందరికి ఒకేలా చెప్తారు. ఎక్కడెక్కడ చెప్తారు, టీచర్స్ చెప్తారు, కానీ వినకపోతే తప్పిదం ఎవరిది? ఆ పిల్లలు. నష్టపోయేది ఎవరు? ఆ పిల్లలు. కానీ టీచర్ వీడు వినట్లేదు కాబట్టి ఇంకా చెప్పనని అనుకోరు, కానీ ఆయన తన బాధ్యత ప్రకారం, ఆమె తన బాధ్యత ప్రకారం జీవితం అంతా కూడా ఏం చేస్తుంటారు? వారి పని చేస్తూనే ఉంటారు. అలాగే మనం కూడా ఏం చేయాలి? మంచి, మనకు తెలిసిన మంచి, మనకు తెలిసిన శుభవార్త, మనకు తెలిసిన మంచి వార్త దేవుని ప్రజలకు మనం ఏం చేస్తూ ఉండాలి? మంచి మాట ఏంటి? యేసయ్యను పరిచయం చేయాలి. మన పిల్లలకు చెప్పుకోవాలి, మన ఇంటి వాళ్ళకి చెప్పుకోవాలి, మన మిత్రులకు చెప్పుకోవాలి, మన వీధి ప్రజలకి, మన బంధువులకి యేసయ్య కోసం చెప్పాలి. విన్నకైనా పర్వాలేదు, వాళ్ళు ప్రేమిద్దాం. దేవుడు ఏమన్నా నీ కొడుకు వాడిని యేసయ్యను నమ్ముకోలేదు కదా, వాళ్ళని ద్వేషించమని ప్రభు చెప్పలేదు, వాళ్ళని ప్రేమించు అన్నాడు. ఆయన అందరినీ ప్రేమించమన్నాడు. ఒక ఇద్దరి తండ్రికి ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు, దాని ఒకరు వింటాడు, మరొకడు వింటాడు. అయినా తండ్రి ఇద్దరు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. అలాగే మనం కూడా అందరిని ఏం చేయాలి? యేసయ్య కూడా అంతే, యేసయ్య అందరినీ ప్రేమిస్తాడు అని చెప్పవలసిన బాధ్యత ఎవరికి ఉంది? అంతే. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసయ్యను పరిచయం చేయాలి, దేవుని పరిచయం చేయాలి, దేవుని సన్నిధికి రమ్మని మనం వాళ్ళు ఏం చేయాలి? ఆహ్వానించాలి. ఇక్కడికి వస్తే వారు వాక్యం ఏం చేస్తారు? ఇంకా వింటారు. ఇప్పుడు మనము బయట చెప్పినప్పుడు ఒక మాట, 2 మాటలు చెప్పచ్చు, కానీ దేవుని మందిరానికి వస్తే వాళ్ళు ఏం చేస్తారు? 10 మాటలు, 20 మాటలు. మీరు మనం ఎలా వింటున్నాం ఎక్కువసేపు? అది దేవుని మాటలు వింటారు. వాళ్ళు విని బాగుపడినప్పుడు ఆ ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? మనకు వస్తుంది. ప్రజలా చెప్పడం మీకే వస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మట్టరాదివారం రోజున ఒకటేమో యేసుక్రీస్తు తను తగ్గించుకొని ఆయన గాడిదను ఎంచుకుంటున్నాడు. అర్థమేంటో తెలుసా? ఆయన బలహీనలను, లోకము చేత తుణికింపబడిన వారిని, నెమ్మది అశాంతితో ఉన్న వారిని ఆయన ఎంచుకొని వాళ్ళని విడుదలించే గొప్ప దేవుడై ఉన్నాడు. గాడిదను విడిపించగల దేవుడు నీ జీవితాన్ని కూడా విడిపించు. ఈరోజు ఏ బాధలో, ఏ కష్టంలో ఉన్నా సరే నేను విడిపిస్తాడు, బాగు చేస్తాడు, నీకు మంచి జీవితం ఇస్తాడు. ఈరోజు ఎవరు గౌరవించేవాళ్ళు లేదా? దానికి ఏమైంది మీకు తెలుసు కదా, దాన్ని ఎవరు గౌరవించేవాళ్ళు లేరు. కానీ ఏం చేశారో తెలుసా? నేను ఎవరు గౌరవించట్లేదని బాధపడుతుంది, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు ప్రభు బాధపడుతుంది. నేను గాడిదగా పుట్టాను కదా, అందుకే నేను నా బ్రతికనే వెళ్ళిపోయింది. తెలుసా? ప్రభు అన్నారు, నాకు అసాధ్యత దేవుడు ఉన్నదా? అయితే గాడిద చూడు నేను ఏం చేయబోతున్నానని దేవుడు ఏం చేశారో తెలుసా? ఆ గాడిద తండ్రి అని చెప్పాడు. ప్రభావం పిలిస్తే ఏమవుతుంది? చూపిస్తాను. యేసయ్య ఎప్పుడైతే గాడిదను పిలిచారో ఆ క్షణం నుంచి గాడిద బ్రతికే మారిపోయింది. ఎందుకు? ఆ గాడిద దేవుడు అన్నారు, నా ఈరోజు నా యొక్క సీట్ ఏదో తెలుసా, నా యొక్క బైక్ ఏదో తెలుసా, నా యొక్క బండి ఏదో తెలుసా, ఈ గాడిద పిల్లే తిరిగిస్తానంతే. ఒకరోజు అలాగే జరిగిందంట. ఒకరోజు ఏమైందో తెలుసా? ఒక రాజుగారు కూర్చున్నాడు. ఆ రాజుగారు కూర్చొని ఒక పందెపు రంగం పెట్టాడు. దాంట్లో 3 యవనస్తులు పందెపు రంగానికి వచ్చారు. చాలా మంది వచ్చారు, కానీ 3 సెలెక్ట్ అయ్యారు, మిగతా ఫెయిల్ అయిపోయారు. రాజు 2 పరీక్షలు పెట్టాడు. మొదటి పరీక్షలో చాలా మంది ఫెయిల్ అయిపోయారు, రెండో పరీక్ష కూడా పెడుతున్నాడు. ఇదే చివరి పరీక్ష. ఈ పరీక్షలో ఎవరు గెలుస్తారో వారికి రాజు అడిగింది ఇస్తాడు. ఏమి ఇస్తాడు? అడిగింది ఇస్తాడు.
ఎలా అంటే తన రాజ్యంలో సగం మట్టుకు ఎందుకు అని అలా ఆలోచిస్తూ వెళ్ళినప్పుడు ఈ ముగ్గురు యవనస్తులు కూడా మిగిలారు రాజు. మిగిలిన తర్వాత రాజు ముగ్గురిని పిలిచాడు. ముగ్గురు పిలిచి అన్నాడు, మీరు గెలిచారు నేను పెట్టిన పరీక్షలో, కాబట్టి మీకు నేను ఏమిస్తాను, బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. అయితే నేను ఇవ్వడం కంటే మీకు ఏది ఇష్టం అని చెప్పండి, అది బాగుంటుంది అని మీరు చెప్తే నేనేం చేస్తాను, ఇస్తాను అన్నాడు. అప్పుడు మొదటి వాడు వచ్చాడు, అయ్యా రాజుగారు, నా మనం ఏంటంటే ఒక పెద్ద బస్తా కింద బంగారం కాసులు కావాలన్నాడు. ఏమన్నాడు? ఓ అంతేనా, పిలిచారు మంత్రిని, ఇచ్చే అన్నాడు. తెలుసా, ఎందుకంటే రాజు బాగా ఆస్తిపడుతుంది కదా, గొప్పవాడు కదా, ఇచ్చేసి. రెండోడు వచ్చాడు, అయ్యా నాకు ఏం కావాలి అంటే బస్తా నిందా ధనము కావాలి. ఏమన్నాడు? బస్తా నిందా ధనము, అది 5 రెట్లు కావాలి. ఎన్ని కావాలి? ఓకే తీసుకో అని వాడిని కూడా ఇచ్చేస్తాడు. మూడో వాడు వచ్చాడు, మౌనంగా ఉన్నాడు. అప్పుడు రాజు చూసి అంటున్నాడు, నీకేం కావాలి త్వరగా చెప్పు, నీకు కూడా ఇచ్చేస్తానులే. అంటే రాజా నాకు ఒకటి కావాలి, మరి ఏమంటే అంటున్నాడు. ప్రజలా రాజు అంటున్నాడు, ఏమంటే కాదు, నీకేంటి కావాలి స్పష్టంగా చెప్పు. ప్రజలా ధనం కావాలా, ఇప్పుడు ఇస్తా. వద్దయ్యా. ఓకే బంగారం కావాలా అని అడిగాడు, అది కూడా వద్దు. ప్రజలా ఇప్పుడు ముత్యాలు ఏం కావాలా, డైమండ్స్ కావాలా, అది కూడా. గుర్రం ఏం కావాలా, ఎక్కి తిరుగుతూ ప్రజలా గుర్రాలు ఉండేది అంటే ఈరోజు బయటతో సమానం. గుర్రం ఏం కావాలంటే యవనస్తుడు కదా, వద్దు. ఇప్పుడు ఏంటి కావాలి, త్వరగా చెప్పు, నాకు టైం అవుతుందంటే, రాజా నాకు ఒక మనవి చేస్తున్నాను, నీవు నా ఇంటికి భోజనానికి రావాలి అని అన్నాడు. ఏమన్నాడు? నువ్వు నా ఇంటికి ఒక రోజుకి ఏం చేయాలి, భోజనం చేయడానికి రావాలి. అదే ఇలాంటి ప్రశ్నలకి ఏంటి అని చాలా రాజు ఆశ్చర్యపడి ఆలోచిస్తున్నాడు. ప్రజలు భోజనమే కదా, ఏముంది, పక్కన వాళ్ళందరూ చూసి నవ్వుకున్నారు, అన్నారు, అరే నువ్వు బుద్ధి లేనివాడివి, నువ్వు జ్ఞానం లేనివాడివి. ఒకడేమో ధనం అడిగాడు, మరొకడేమో బంగారం అడిగాడు. చూడు చక్కగా ఎంత తీసుకెళ్ళారు. నువ్వు భోజనం పెడితే నీకేం వస్తుందిరా, నువ్వే రాజుగారికి పెట్టాలి. ప్రజలా రాజుగారి భోజనం పెడితే నీకేం వస్తుంది, నువ్వు బుద్ధినుడివి, బుద్ధి ఎవరు లేనివాడివి కాబట్టి అని అందరూ చూసి అతను చూసి నవ్వారు. ప్రజలా రాజు కూడా నవ్వి అన్నాడు, సరే వస్తాను అని ఒక అపాయింట్మెంట్ ఇచ్చాడు, డేట్ ఇచ్చాడు, నేను పలానా రోజు వస్తానని చెప్పాడు. ప్రజలా అది ఏం జరిగింది అనుకున్నారు? ప్రజలా రాజు వాడిని పంపించాడు. ఎవరిని? ఆ యవనస్తుని పంపించినప్పుడు రాజు అన్నాడంట, నేను వాడి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి ఏం చేయాలి, వాడు ఎక్కడ ఉంటున్నాడు కనుక్కోండి అని అడిగాడు. వాళ్ళు అన్నాడు, సరియా మురుకు వాడలో ఉంటాడు. వాడు ఎక్కడ ఉంటాడు? మురుకు వాడు. వాడి ఇల్లు ఎక్కడ ఉంది? రాజా చిన్న గుడిసె, అక్కడ చుట్టూ పశువులు ఉంటాయి. ఏముంటాయి? పశువులు, ఆవులు, గేదెలు ఇవే ఉంటాయి. అక్కడ శుభ్రంగా ఏముండదు సార్, మీరు అక్కడ తినగలుగుతారు. వాడు అంతే చెప్తారులే. ప్రజలా అంటే రాజు అంటారు, లేదు నేను వాడికి మాట ఇచ్చాను, నేను వెళ్ళాల్సిందే, కాబట్టి పలానా రోజు డేట్ ఫిక్స్ చేయండి, నేను వెళ్తాను అంటే వాళ్ళు అన్నారు, రాజా నువ్వు రాజువి, అక్కడ నువ్వు ఉండలేవు, నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఆ పేదవాడి ఇంటికి వెళ్ళగలుగుతావు. లేదు వారికి నేనేమి ఇచ్చాను, మాట ఇచ్చాను, వాడు బహుమతం ఇస్తానన్నాను, నేను మాట తప్పును, కాబట్టి నేను వెళ్ళాలి అని చెప్పాను. ప్రజలా అయితే వెళ్ళాలి అంటే వాళ్ళందరూ ఏం చేయాలి అర్థం కావట్లేదు. అప్పుడు రాజు చెప్పాడంట, నేను వెళ్ళాలంటే నీకు అర్థం కాలేదా, నా ఇల్లా వారి ఇల్లు మారిపోవాలి, నా ఇల్లా వారి ఇల్లు మారిపోను కాక, నా ఊరిలో వారి ఊరు మారిపోను కాక, నా గదిలో వారి గది మారిపోను కాక, నా భోజనంలో వారి భోజనం మారిపోను కాక. ఎవరు? రాజు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, నేను ఇప్పుడు ఎలాగైతే ఉన్నాను, నా ఇల్లు అంటే మరొక ఇల్లు ఎక్కడ కట్టాలి, వాడి ఇల్లు మార్చేయాలి, వాడి గురించి నేను చేయాలి, తీసి పక్కన పారేసి నా కోటలంటే పెద్ద కోటను అక్కడ కట్టండి. తెలుసా తర్వాత ఏం చేయాలి? తెలుసా వాడి ఇల్లు రాకముందే 1000 కిలోమీటర్ల ముందే ఏం చేయాలి, దారులన్నీ సరి చేసేయాలి. ఇంకేం చేయాలి, వాడి చుట్టూ స్విమ్మింగ్ పూల్ ఉండాలి, మంచి గార్డెన్లు ఉండాలి, తోటలు ఉండాలి, అక్కడ ఉన్న గేదె రావులను పక్కన పెట్టండి. తెలుసా మురికినంతకి తీసి పారేయండి. రాజు 2వ నగరం అయిపోవాలి. ఎక్కడ? ఎందుకంటే నేను వస్తున్నాను కాబట్టి నాకు సామాన్యంగా ఇష్టము. అప్పుడు ఏమైంది తెలుసా, అందరూ తొందరగా వెళ్ళి మన గుడిసెలు తీసి అందరూ ఏడుస్తున్నాడు, అయ్యా ఏంటి నాకున్న గుడిసె చిన్నది, ఈ గుడిసెని తీసేస్తున్నారేంటి, ప్రజలా నాకున్న గుడిసెని పీకేస్తున్నారు ఏంటంటే, వాళ్ళు అన్నారు, అయ్యా గుడిసె కాదు కానీ నీకేం కట్టబోతున్నావు, కోట కట్ట. ఏ నీ కోట ఎందుకు, నాకు వదిలే కోట, నా గుడిసె నాకు ఉంచాను చాలా. లేదు నీకేం కట్టాలి, కోట కట్టాలి. మన పక్కకి తీసి పెట్టారు.
వాడిని పక్కకి తీసి పెట్టారు. అంటే వారికి ఏం కట్టేశారు? గుడిసెను కట్టేశారు. ప్రజలు పక్కన పెట్టేసారు. ప్రజలు అక్కడ ఏం చేశారంటే గుడిసెను తీసేసి కోటను కట్టేశారు. కోటను కట్టేసిన తర్వాత కోట మీద చేసి ఎలా ఉంటారు? ఎన్నో ఎకరాల భూమి మీద కట్టారు. కానీ ఎన్నో గదులు ఉంటాయి. ఒక గది కాదు, వాడు ఉండేదో ఒకడు, వాడికి ఒక గది చాలా ఎక్కువ. కానీ రాజు కోసం ఏం చేశారు? రాజు ఊరుకోడు కదా, అందుకే రాజు గది కావాల్సినట్లు ఓళ్ళు గదులను కట్టేశారు. ప్రజలా మరి ఒక్కొక్కటి ఎలా కట్టారనుకున్నారు? పెద్ద పెద్ద తలుపులతో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి కట్టేశారు. ప్రజలా దాంట్లో చుట్టూ శుభ్రం చేయించారు. ఇక ఎవరైనా లేరు, ఈ పేరు మీద పెద్ద పట్టణం ఉంది. ప్రజలా అక్కడ రాజు ఇక్కడే ఉంటాడేమో అని ఆశ్చర్యం కలిగే విధంగా అట్ట కట్టేశారు. కట్టేసిన తర్వాత అప్పుడు వాళ్ళు తీసుకుని ఎక్కేశారు. ఇక్కడ నువ్వు ఉన్న ఆయన రాజుగారు వస్తున్నారు కాబట్టి ఆయనకి ఏం పెట్టాలి? రాజుగారికి భోజనం పెట్టు, నీకు ఇష్టమైన భోజనం అని వాడు కూర్చోబెట్టారు. ప్రజలా ఆ భోజనం కూడా వాడు చేయలేదు, వీళ్ళే చేశారు. ఎందుకు? రాజుగారు ఎలా తింటారు వీళ్ళకి ఏం తెలుసు, రాజుగారికి ఇష్టమైన మాకు తెలుసు. కాబట్టి నువ్వు ఏది పట్టాలని ముందు మాకు చెప్పు, దాన్ని ఎలా ఉండాలి, మేము ఉండాలని వాళ్ళు ఏం చేశారు? పచ్చదాలే పెట్టుకొని రాజుగారి భోజనం కూడా పెట్టారు. అప్పుడు రాజు రథాల మీద నెమ్మదిగా వచ్చాడు. ప్రజలా వచ్చి భోజనం చేసి లాస్ట్కి ఏమన్నాడంటే వెళ్ళిపోతుంటే అప్పుడు ఈ పేదవాడు అంటాడయ్యా, నువ్వు వెళ్ళిపోతే ఎలాగా ఇంత అద్భుతమైన కోట కట్టుకున్నావు, ఇక్కడ కొన్ని రోజులు ఉండు అంటే నాకెందుకు అన్నాడు. ఏమన్నాడు? ఇదెందుకు నాకు, నేను వస్తున్నాను కాబట్టి కట్టా, ఇదంతా నువ్వే వచ్చుకో అని వాడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఆ రోజే వాడికి ఇచ్చేసాడు. నిజలా ఇచ్చేసాడు. దీంతో నాకే సంబంధం లేదులే, ఇది నీకు ఇచ్చేస్తున్నాను తీసుకో అని సింపుల్ గా చెప్పేసి తన పొట్టకి వెళ్ళిపోయాడంట. ప్రజలా అప్పుడు ఏమైందో తెలుసా? దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందో తెలుసా? అతను వివేకంగా అడిగాడు. రాజుగారి దగ్గర ఉన్న ఆ వస్తువులు అనుకుంటే ఆ వస్తువులతో అతను తృప్తి పడవలసి వచ్చును. కానీ అతను ఎవరు కోరుకున్నాడు అంటే రాజునే కోరుకున్నాడు. కాబట్టి రాజు యొక్క సమస్తము తన సొంతం అయిపోయింది. ఎంత తెలివైన వ్యక్తి. అప్పుడు అందరూ అనుకున్నారంటే మనం తెలివి తక్కువ అనుకున్నాం, కానీ వీడే నిజమైన తెలివైన. మన బంగారం ఒక పక్కకి రాదు, మన ధనం తీసుకునేవాడు అనుకున్నాడు నా ధనం ఒక పక్కకి రాదు. ఎవరి ముందు? వీడి ముందు. మనమైతే ధనం రాజు యొక్క ధనం అడిగాం, నేనేమో రాజు యొక్క బంగారం అడిగాను, వీడేమో రాజునే అడిగేశాడు. ప్రజలా అని జీవితం బంగారం అయిపోయింది అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంటే మాకంటే నీకే తెలివి ఎక్కువ. ప్రజలా అలాగే ఈ రోజు కూడా మనం ఎవరిని అడగాలి? యేసుని అడగాలి. ప్రజలా ఆ గాడిద పిల్లకి వచ్చే ఘనత మనకు రాబోతుంది. మనం గాడిద వెళ్ళడం ప్రాబ్లం లేదు, కానీ యేసయ్య యొక్క ఘనత, యేసయ్యను మనం మోసుకుంటే ఏమవుతుంది? మన జీవితం అభివృద్ధి అవుతుంది. ప్రజలా గాడిద అంటే దాని అర్థం ఏంటంటే అంత బలహీనమైన స్థితి, బాధాకరమైన స్థితి మనకి సాదృశ్యంగా ఉంది. బాధాకరమైన స్థితికి మన జీవితంలో సాదృశ్యం ఉంటే ఆ గాడిదకు ఘనత లేని గాడిదకి ఎలాగైతే యేసయ్య వచ్చిన ఘనత వచ్చిందో మన జీవితంలో కూడా యేసుక్రీస్తు వారు వస్తే, యేసుక్రీస్తు మన చోటు ఇస్తే మన జీవితాలను కూడా బహుగా దీవిస్తాడు. మీరు అపహసించిన వారు నేను తీసుకొస్తాను, నేను చూసిన నమ్మిన వారు అవమానపడే విధంగా, ఒక విధంగా సిగ్గుపడే విధంగా చేస్తాడు. నేను దుఃఖపెట్టిన వారు ఉన్నారా? బాధించిన వారు ఉన్నారా? అవమానించిన వారు ఉన్నారా? తప్పు చేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? వారి ముందే నేను లేపుతాడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళే నీ ముందు ఏమవుతాడో తెలుసా? సిగ్గుపడతాడు. నువ్వు పైన ఉంటావు, ఎందుకంటే దేవుడు నేను తలగా చేస్తాను. ఎందుకంటే నువ్వు యేసుని మోస్తున్నావు. యేసుని మోస్తున్నావు అంటే యేసుకి ఇచ్చిన ఘనత అంతా నీకు వస్తుంది. యేసయ్యకి ఎంత ఘనత వస్తుందో ఆ ఘనత నీకు వస్తుంది. 3వ వచనం మనం చదివి ముగిద్దాం. 9వ వచనం చదవండి చివరగా. 9వ వచనం. జన సమూహములలో ఆయన ముందు వెలుచున్న వారును వెనక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరుతో వచ్చేవాడు స్తుతింపబడగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. ఏమని కేకలు వేశారంట? హోసన్నా. చెప్పండి, హోసన్నా. ఏంటి అసలు హోసన్నా అంటే అర్థం? హోసన్నా అంటే రక్షించుము అని అర్థం. చెప్పండి, హోసన్నా అంటే అర్థం ఏంటి? రక్షించుము. హోసన్నా అంటే ఒక ప్రార్థన. ఏ ప్రార్థన అంటే దాని అర్థము రక్షించుమని మొదటి అర్థం వస్తుంది, రెండోదేమో విడిపించుము అనే అర్థం. అంటే ఆ గాడిదను రక్షించావు, ఆ గాడిదను విడిపించావు, మమ్మల్ని కూడా రక్షించు, మమ్మల్ని కూడా విడిపించు అని అర్థం. హల్లెలూయా. ఈ మండలాదివారం రోజున హోసన్నా అని పాడతాం. ఎందుకో తెలుసా? హోసన్నా అంటే దేవుణ్ణి మనం రక్షించయ్యా,
విడిపించువయ్యా అని మొదలుపెడుతున్నామని అర్థము. అవును, ఆయన మనల్ని రక్షించేవాడు. అవును, ఆయన మనల్ని విడిపించేవాడు. రక్షించేవాడు అంటే దేని నుంచి తెలుసా? అగ్నిగుండం నుంచి రక్షిస్తాడు. సాతాను వేసే భయంకరమైన శోధల నుంచి రక్షిస్తాడు. మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రోడ్డు ప్రమాదాల నుంచి రక్షిస్తాడు. మన పిల్లలను రక్షిస్తాడు, మనల్ని రక్షిస్తాడు. ఈ లోకం మీద ఏ కీడును, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను రక్షిస్తాడు. రెండోది హోసన్నా అంటే దాని అర్థం విడిపించుము అంటే విడుదలము. విడిపించు, ఎవరికి విడుదల కావాలి? బంధకములు ఉన్న వారికి విడుదల కావాలి. బంధకములు ఏ బంధకాలు? ఆరోగ్య కట్టులు, అనారోగ్య కట్టులు, లేకపోతే ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, లేకపోతే ఎవరు మన బాధపెట్టిన శత్రువులు వచ్చే సమస్యలు, ఇబ్బందులు, ఏవైతే మనం కట్టులు కట్టేసి ఎదుగుదామన్న ఎదగనివ్వకుండా, ముందుకు వెళ్దామన్న ఎగలేవ్వకుండా, పైకి వద్దామన్న పైకి రానివ్వకుండా ఇబ్బంది పడుతున్న దుష్ట శక్తులు ఏదైతే ఉన్నాయో ఆ దుష్ట క్రియలన్నీ కూడా ఏమవుతాయంట? విడుదల పొందుతాయి. ఎందుకు? ఆయన కట్టులను విప్పువాడే. హల్లెలూయా. ఈ మాట నాతో కలిసి పాడదాం. ఈ మాట హోసన్నా 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 మహోన్నతుడు, హోసన్నా 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 మహోన్నతుడు. దేవని నామము ఉన్నత నామము, మహిమ ప్రభావము నీవే, నా రాజుల రాజువే. హోసన్నా 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 మహోన్నతుడు, మహోన్నతుడు, మన దేవుడు సర్వోన్నతుడు, మన దేవుడు సర్వశక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఈ రోజు మనం ఏం నేర్చుకున్నామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి ఒక మాట మనము మంటల ఆదివారం కోసం నేర్చుకున్నాం. మంటల ఆదివారం అంటే విడుదల లేని గాడిదకు, నెమ్మది లేని గాడిదకు, సమాధానం లేని గాడిదకు ఆయన సమాధానం ఇచ్చాడు. కురుగుపోయిన గాడిదకు కురుగుదలను తీసివేసి సంతోషం ఇచ్చాడు. గౌరవం లేని గాడిదకు గౌరవం ఇచ్చాడు. అది కట్టబడి ఉంది, దాని కట్టం తెలిపాడు. దానికి మర్యాద లేకుండా ఉంది, దేవుడు దానికి మర్యాద ఇచ్చి గౌరవం ఇచ్చి దాని ఘనతను పెంచి తానే దాని మీద తానికి కూర్చున్నాడు. కాబట్టి ఆయన అందరూ కనపరుస్తారు. కాబట్టి ఆయన గాడిదతో కూర్చున్నప్పుడు ఆయనతో పాటు గాడిదను కూడా అందరూ ఏం చేశారు? గణపరిచారు, గొప్ప చేశారు. ఆ గాడిదకు కూడా బట్టలు వేసి అన్నారు, అయ్యా గాడిద పిల్ల, నువ్వు మట్టి మీద నడకూడదు, నువ్వు బట్టల మీద నడు. ఎందుకంటే మట్టి నీ కాలుకు అంటుకోకూడదు. కారణం ఏంటంటే నువ్వు యేసును మోసుకుంటూ వస్తున్నావు, నా ప్రభువును మోసుకుంటూ వస్తున్నావు. కాబట్టి నువ్వు ఆశాశిఖరాలని వీలు లేదు అన్నారు. దీనిబిడ్డ, ఈరోజు మనం ఈ గాలి దేనికి సాధించుకుంటూ తెలుసా? మన నీ జీవితం ఏదున్నా లేకున్నా, నెమ్మది ఉన్నా లేకున్నా, ఇబ్బందిలో ఉన్నా, బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఏం పర్వాలేదు. నీకు ఒక శుభవార్త, నువ్వు యేసును కలిగి ఉన్నావు, యేసును ప్రేమించడానికి వచ్చావు, యేసును ప్రార్థిస్తున్నావు, ప్రభువుని కనపరుస్తున్నావు. కాబట్టి గుర్తుపెట్టుకో, యేసే నీ తలను లేపుతావు ఒకరోజు, నేను తలగా చేస్తావు ఒకరోజు. తప్పగా నువ్వు తలగా ఉంటావు, కానీ సొంతంగా ఉండవు. నీ బంధువుల మధ్యన, నీ మిత్రుల మధ్యన, నీ చుట్టాల మధ్యన, నీ ఇరుగు పొరుగు వారి మధ్యన, నీ వీధిలో, నువ్వు పనిచేసే స్థలంలో, నువ్వు ఎక్కడున్నా సరే దేవుని కృప ద్వారా నువ్వు పైకి రాబోతున్నావు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. మూసుకున్నాం, చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతులకు మా ప్రేమ గల దేవా, మీ ప్రజల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు విన్న వాక్యం నువ్వుగా వాళ్ళు ఫలింపచేయండి. విన్న వాక్యం వాళ్ళు మర్చిపోకుండా సహాయం చేయండి.
అదే విధంగా నా తండ్రి వాళ్ళు ఎటువంటి బలహీనతలు ఉన్నా వాళ్ళకి స్వస్థత ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎక్కడైనా మీకు బలహీనత ఉంటే అక్కడ ఒక చేతిని పెట్టండి, మరొక చేతిని పరలోకం వైపు ఎత్తండి. యేసయ్య మిమ్మల్ని స్వస్థపరుస్తారు. విశ్వాసంతో నమ్మండి. ప్రేమ గల దేవా, ప్రేమిస్తున్న దేవా, హాస్పిటల్ ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను, ఐసీలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాను, మరణ పడకల మీద ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. దేవ, అనారోగ్యంతో బాధపడుతూ చింతతో వేదనతో ఉన్న వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రజలైతే విశ్వాసంతో దేవా ఈ ప్రార్థనలో ఎదురైతే పాల్గొంటున్నారు, వారు ఎక్కడి నుంచి పాల్గొంటున్నారు, ఏ స్థలముల నుంచి పాల్గొంటున్నారు, వారు ఎవరైనా సరే, వారు చిన్నలైన పెద్దలైన ప్రభా, వృద్ధులైన తండ్రి, వారు చేతులు పెట్టి వారు మాతో కలిసి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగానే మీ శక్తిని చూపించి దేవా నీ గాయపడ స్థానంతో వారు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో యెహోవాను విశ్వసించి ఈ ప్రార్థనలో పాల్గొంటున్న వారందరికీ వారు ఎటువంటి బాధలతో ఉన్నా సరే, ఎటువంటి బలహీనతలతో ఉన్నా సరే, యేసు నామములో ఇప్పుడే వారికి శీఘ్రమైన స్వస్థత వచ్చునుగాక. Be healed in Jesus' name. Amen. Oh Lord my God, I pray in your mighty name. Lord, heal your people. యేసు నామములో స్వస్థత వచ్చునుగాక. యేసు నామములో మీ దేహంలో ప్రతి బలహీనత వెళ్ళిపోవునుగాక. అది స్త్రీలకు సంబంధించిన రోగాలు కానీ, పురుషులకు సంబంధించిన రోగాలైనా సరే, గుండెలో ఉన్న బాధలైనా, మనసులో ఉన్న బాధలైనా, దేహంలో ఉన్న బాధలైనా, కిడ్నీలో కానీ, లివర్లో కానీ, తలలో కానీ, నరాల్లో కానీ, దుమ్ముల్లో కానీ, ఎముకల్లో కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే, అది స్కిన్ అలర్జీ అయినా సరే, అది బీపీ షుగర్ థైరాయిడ్ అయినా సరే, అది ఎటువంటి సమస్య అయినా సరే, యేసు నామములో స్వస్థపరచబడుగాక. Be healed in Jesus' name. Be healed in Jesus' name. ఎటువంటి సమస్యలైనా సరే, తల మొదలుకునే పాదాల వరకు, అది కాళ్ళలో ఉన్న సమస్య కానీ, కళ్ళలో ఉన్న సమస్య కానీ, తలలో ఉన్న సమస్య కానీ, గుండెలో ఉన్న సమస్య కానీ, గాల్బెడ్డలో ఉన్న స్టోన్స్ కానీ, అది ఎటువంటి సమస్యలైనా సరే, అది జాండీస్ అయినా, అది ఏదైనా యేసు నామములో ఇప్పుడే స్వస్థపరచబడుగాక. యేసు నామములో స్వస్థపరచబడుగాక. దేవుని ప్రజల్లో ఉండడానికి యేసు నామములో ప్రతి బలహీనతను ఇప్పుడు విడిచిపెట్టి పోమని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో శీఘ్రముగా మీ స్వస్థత మీకు కలుగునుగాక. మీ ప్రజలను బలపరిచి దీవించి యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు పాల్గొనే సమయంలో దేవుని కనపరచవలసిందిగా మనం అందరం కూడా దేవుని మహిమపరుస్తూ ముందుకు వెళ్దాం. అందరూ కూడా తమ శక్తి కొలది దేవుడు మనం దీవించాలన్న వారందరూ కూడా కానుక సమర్పించి దేవుని నామాన్ని మహిమపడతారు. ఆమేన్. అందుకు కళ్ళు మూసుకునండి. మీ యొక్క కానుకను మీ చేతులు పట్టుకునండి. మీకోసం నేను ప్రార్థిస్తాను. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ ప్రజలు దేవా తండ్రి, దేవా మిమ్మల్ని ఆర్పణలు అర్పించి మిమ్మల్ని కనపరుచుతుండగా ప్రభా, వారి యొక్క కష్టమంతా తీసివేయండి. దేవ వారి కష్టార్జితను దీవించండి. వారి పిల్లల్ని వారిని ఆశీర్వదించి వారి కష్టార్జితం అనిలు పాలు డాక్టర్స్ వాళ్ళు అయిపోకుండా వారు కష్టపడిన చేతుల్లో వారికి వారి పిల్లలకి దేవుడు మెదులుటకు సహాయం చేసి వారు దీవించి బలపరచండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన స్త్రీలు వస్తారు, స్త్రీలు వచ్చి దేవుని యొక్క అర్పణ అర్పిస్తారు, దాంట్లో పురుషులు వచ్చి అర్పణ అర్పిస్తారు. దేవుడికి మన కుటుంబాలను దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తుతి 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 అని స్తుతింతును, యేసయ్యా నీ నామమునే స్తుతింతును. స్తుతి 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 అని స్తుతింతును, యేసయ్యా నీ నామమునే స్తుతింతును. దైవమా దైవమా యేసయ్యా నా యేసయ్యా, దైవమా నా దైవమా యేసయ్యా నా యేసయ్యా. స్తుతి 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 ఆరాధన, నా స్తుతి 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 ఆరాధన, స్తుతి 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 ఆరాధన, నా స్తుతి 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 ఆరాధన, స్తుతి 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 అని స్తుతించెను, యేసయ్యా నీ నామమునే స్తుతించెను. స్తుతి 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 అని స్తుతించెను, యేసయ్యా నీ నామమునే స్తుతించెను. యేసయ్యా నీ నామమునే స్తుతించెను, యేసయ్యా నీ నామమునే స్తుతించెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ లేచి కూర్చుందాం. ఆశీర్వాద ప్రార్థన, పరలోక ప్రార్థనతో మనం ముగించుకుందాం. ఒక చేతిని మీ తల మీద పెట్టండి, మరొక చేతిని పరలోకం వైపు పెట్టండి.
మన తండ్రైన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మీకును మాకును ప్రపంచమంతా ఉన్న దేవుని ప్రజలందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. రెండు చేతులు పరలోకం వైపుకి, పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును మా యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయండి. మా రుణస్థులను క్షమించినట్లు మా రుణాలను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టులను తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి సమస్తము నిరంతరము మీదే నిలబడి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా చెప్పండి. దేవుడు నాతో మాట్లాడిన వారు హల్లెలూయా చెప్పండి. దేవుడు నాకు దీవించిన వారు హల్లెలూయా చెప్పండి. దీవించబడిన వారందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరు చేతులు నా వైపు చాచండి. నా చేతి మీరు చేస్తాను. మీరు నన్ను దీవిస్తుండగా, నేను మిమ్మల్ని దీవిస్తుండగా దేవుడు మనల్ని ఏం చేస్తారు? దీవిస్తారు. యేసు నామములో మీరు దీవించబడుదురుగాక, మీరు ఆశీర్వదించబడుదురుగాక, మీ అక్కలన్నీ తీరిపోనుగాక, మీ పిల్ల పిల్లలు దీవించబడుదురుగాక, మీ ఆర్థిక స్థితి ఆశీర్వదింపబడుగాక. ఉపాశమాలు నీ వెంట వచ్చిన, నీ వెంట వచ్చిన, నీ వెంట వచ్చిన మీరు దీర్ఘాయుష్మంతులు అవుదురుగాక. మంచి ఆరోగ్యం, మంచి స్వస్థత, మంచి దీర్ఘాయుష్యం, మంచి బలం, మంచి శక్తి మీకు కలుగునుగాక. ఆమేన్. దేవుడు దీవించును. గాడ్ బ్లెస్ యు.